ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పేపర్ నెంబర్ 24 అండి. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చేయగలిగినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయండి. కొంచెం టైం వేస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది కొన్ని ప్రాబ్లమ్స్. వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కోడింగ్ డీకోడింగ్లో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చాడండి. ఇనీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదివి తీసుకోవాల్సి ఉంటుంది. So, given the number to all the alphabets from 1 to 26 according to the alphabetical order and separate the letters based on the multiple of 1 to 9. Example and bracket లో ఏదో ఇచ్చాడు చూడండి. అంటే మనకి A1, B2, C3 ఎక్సెట్రా ఆన్ సో తీసుకున్న తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 1, మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇలా సపరేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే మీకు మల్టిపుల్ ఆఫ్ 1 అన్నాడు అనుకోండి ఏమవుతుంది, ఏ ఒక్కటే వస్తుంది. మల్టిపుల్ ఆఫ్ 2 తీసుకున్నారనుకోండి B, D, నెక్స్ట్ ఎఫ్, హెచ్, నెక్స్ట్ జే, తర్వాత ఏం తీసుకుంటాం ఎల్, అలా మనకి జెడ్ వరకు రాసుకోవాల్సి ఉంటుంది. అంటే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ లెటర్స్ మొత్తం రాసుకోవాల్సి ఉంటుంది. అదే మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు అనుకోండి సి, దాని తర్వాత 3 2s 6th లెటర్, నెక్స్ట్ 3 3s 9th లెటర్, నెక్స్ట్ 12th లెటర్, నెక్స్ట్ 15th లెటర్, 18th లెటర్ ఎక్సెట్రా అండ్ సో ఆన్ తీసుకుంటామండి. వెరాజ్ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు అనుకోండి డి, హెచ్, హెచ్ అంటే 8, 8 + 4 12th లెటర్, 12 + 4 16, 16 + 4 20 ఎక్సెట్రా అండ్ సో ఆన్. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఇవి తక్కువే వస్తాయి మనకి. ఈ నెక్స్ట్ తర్వాత ఏం తీసుకుంటాం మనం 10th లెటర్ అండి. 10th లెటర్ అంటే జే, 15th లెటర్ ఓ, నెక్స్ట్ 20th లెటర్ టి, 25th లెటర్ వై. ఈ 5 మనకి మల్టిపుల్ ఆఫ్ 5తో వచ్చేటువంటిది. బ్రాకెట్లో అవే ఇచ్చినట్టున్నాడు చూడండి, ఈజేఓటీవై. అదే మల్టిపుల్ ఆఫ్ 6 తీసుకున్నారనుకోండి ఎఫ్ వస్తుంది. 6 2s 12, 6 3s 18, నెక్స్ట్ 24. అదే 7th లెటర్ తీసుకున్నారనుకోండి మనకి స్టార్టింగ్ విత్ 7th లెటర్ అంటే జీ వస్తుందండి. 7 2s 14, ఎన్, 7 3s 21. ఇక తర్వాత అవకాశం లేదు. అదే డివిజిబుల్ బై 8 తీసుకున్నారనుకోండి, డివిజిబుల్ బై 8 తీసుకుంటే ఏమవుతుంది 8th లెటర్ హెచ్, నెక్స్ట్ 8 2 16th లెటర్ పి, ఓకే, నెక్స్ట్ 8 3s 24th లెటర్ ఎక్స్. 9th తీసుకున్నారనుకోండి ఐ, నెక్స్ట్ ఆర్ వస్తుంది. 9 3s 27 అవకాశం లేదుగా. ఇలా 1 to 9 డివిజిబిలిటీస్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకో కండిషన్ ఇది ఇలా ఇచ్చిన తర్వాత ఇఫ్ ఎనీ లెటర్ గ్రేటర్ గెట్ 2 different digits అకార్డింగ్ టు ది నెంబర్స్ దట్ ఈస్ నెంబరింగ్ దెన్ గివెన్ ది హైయెస్ట్ డిజిట్. అంటే మీరు ఇందుట్లో అబ్జర్వ్ చేశారనుకోండి హెచ్ అనేటువంటిది ఎక్కడా ఉంది, హెచ్ అనేటువంటిది ఎక్కడా ఉంది, హెచ్ అనేటువంటిది ఎక్కడా ఉంది. అంటే హెచ్ అనేది డివిజిబుల్ బై 2లోనూ వస్తుంది, డివిజిబుల్ బై 4లోనూ వస్తుంది, డివిజిబుల్ బై 8లోనూ వస్తుంది. ఇలా కనుక మోర్ దాన్ 1 ఏదన్నా కనిపిస్తే డిజిట్స్ రాసిన తర్వాత హైయెస్ట్ డిజిట్ రాయమంటున్నాడండి. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో హెచ్ అనేటువంటి దానికి 8 రాసుకుంటాం కానీ 2 కానీ 4 కానీ రాయమని ఇస్తున్నాడు. ఓకే, ఇలా మనకి లేదు. మనకి వాడు ఇచ్చిన దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం. ఓ అంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఓ బదులు 3 తీసుకోము, 5 రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ వస్తుంది, డివిజిబుల్ బై 2లో వస్తుంది, డివిజిబుల్ బై 3లో వస్తుంది, డివిజిబుల్ బై 6లో కూడా వస్తుంది. కానీ అక్కడ దానికి 6 రాస్తామండి. ఓకే, నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇక రెండో కండిషన్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ లెటర్ డిజిట్ బిట్వీన్ 10 to 26 దెన్ ది కోడ్ దట్ లెటర్ ఈజ్ డాలర్ అని ఇచ్చాడు. అంటే మనకి 10 దగ్గర నుంచి 20 లోపల 26 లోపల 10 to 26 లోపల ఏదైనా ప్రైమ్ పాసిబిలిటీ వస్తే దాని బదులు డాలర్ రాయమని ఇచ్చాడు. అంటే మనకి 11th లెటర్ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, 11th పాసిబిలిటీ అంటే మనకి డివిజిబుల్ బైలో వచ్చే అవకాశం లేదు కదా. బట్ అవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎక్కడ రావు కాబట్టి దాని బదులు డాలర్ రాసుకుంటామండి. ఓకే, 13 డాలర్ రాస్తాం, 17 డాలర్ రాసుకుంటాం, 19 డాలర్ రాసుకుంటాం, ఎక్సెట్రా అండ్ సో ఆన్. ప్రతిదానికి ప్రైమ్ నెంబర్ దానికి డాలర్ అని ఇచ్చాయండి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కింద నోట్ అని ఇంకోటి ఏదో ఇచ్చాడు. ఇఫ్ ఎనీ డిజిట్ గెట్ ట్వైస్ టు ది వర్డ్ దట్ గివెన్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ డిజిట్ ఆర్ సింబల్ టు ది ఫస్ట్ లెటర్ and the given immediately next digit or symbol to the next letter, those letters an example ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో మీరు పి అనేటువంటి దానికి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ వర్డ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పిఈఆర్ ఎఫ్యుఎంఈ అని ఇచ్చాడు. పిఈఆర్ ఎఫ్యుఎంఈ దీనికి మన లెక్క ప్రకారం లాజిక్స్ రాశారనుకోండి, లెటర్ వాల్యూస్ రాసుకుంటే పి అంటే మీకు ఎంత అవుతుంది,
పి అనేటువంటిది 16 డివిజబుల్ బై 8 అవుతుంది. ఈ అంటే 5, ఆర్ అంటే మనకి డివిజబుల్ బై 9 అండి, ఎఫ్ అంటే డివిజబుల్ బై 6, యు అంటే 7, ఎం అంటే 13 కాబట్టి ప్రైమ్ నెంబర్ డాలర్ రాసుకుంటున్నాను, ఈ అంటే 5. ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇందుట్లో మనకి 5 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఓకే, డిజిట్ అపియర్ మోర్ దాన్ వన్స్ అని ఇచ్చాడు చూడండి, ఎనీ డిజిట్ గెట్ ట్వైస్. ఇప్పుడు ఫస్ట్ దానికేమో దీనికి ముందల రాస్తాం, దీనికి తర్వాత రాస్తాం. అంటే 5కు ముందల వచ్చేటువంటిది 4 అండి, సో దాని బదులు ఆ 4 రాసేసుకుంటానండి. నెక్స్ట్ 5కి తర్వాత వచ్చేటువంటిది 6, అక్కడ 6 రాసుకుంటాను, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయి. ఇలా మోర్ దాన్ వన్ టైం ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ENTHUSIASM. ఓకే, ఈ అంటే లెటర్ వాల్యూ ఎంత 5, ఎన్ అంటే 14 అంటే డివిజువల్ బై 7 అండి, టీ అంటే 20 డివిజువల్ బై 5, హెచ్ అంటే 8, నెక్స్ట్ యు అంటే 21 అంటే డివిజువల్ బై 7, ఎస్ అంటే 19 ప్రైమ్ నెంబర్ డాలర్ రాసుకుంటున్నాను, ఐ అంటే 9, ఏ అంటే 1, ఎస్ అంటే మళ్ళీ మనకి డాలరే వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఎం అంటే 13 మళ్ళీ డాలర్ వస్తుంది. సో మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే డాలర్ అనేటువంటిది మనకి 3 టైమ్స్ ఉందండి. ఓకే, 3 టైమ్సా 4 టైమ్సా డాలర్ వచ్చినటువంటిది 3 టైమ్స్ వచ్చినట్టుంది చూడండి. డాలర్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి మోర్ దాన్ వన్ పాసిబిలిటీ వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి అకార్డింగ్ టు పాసిబిలిటీస్ ఏది వస్తే అది తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి 7 అనేటువంటిది మనకి 2 టైమ్స్ వచ్చింది. ఇందుట్లో 5 అనేటువంటిది కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 టైమ్స్ వచ్చిందండి. 7 అనేటువంటిది 2 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ 5 అనేటువంటిది కూడా 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు దాని బదులు మనకి అకార్డింగ్ టు పాసిబిలిటీస్ ఏమి రావడానికి అవకాశం ఉంది అనేది చెక్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో జాగ్రత్త చూడండి. మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ ఇచ్చినటువంటి 1 by 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లెటర్ ఈ అంటే మనకి యాజ్ డీస్ గా వచ్చేస్తుంది 5, దానికి ముందల లెటర్ కాబట్టి 5కు ముందలంటే మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది, 5కి ప్రీవియస్ వచ్చేటువంటి పాసిబిలిటీ అంటే మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే 4 తీసుకోవాలండి. 5కి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 6 తీసుకోవాలి. ఓకే, సో మనకి ప్రీవియస్ ఫాలోయింగ్ పాసిబిలిటీస్ తీసుకుంటాం. నెక్స్ట్ 7 తీసుకున్నట్లయితే ఇక్కడ 7 అనేటువంటిది 2 టైమ్స్ ఉందండి. 7కి ప్రీవియస్ నెక్స్ట్ అదే విధంగా ఫాలోయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. 7కి ప్రీవియస్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో 7 అంటే ఏంటి మనకి అది ఎన్ వస్తుందండి. ఓకే, 7 అంటే వాడు ఇచ్చినటువంటిది ఎన్, ఎన్కి ప్రీవియస్ లెటర్ అంటే దట్ ఎన్కి ప్రీవియస్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే వచ్చేటువంటిది మనం ఏం తీసుకోవచ్చు 13th లెటర్ అంటే డాలర్ వస్తుందండి. నెక్స్ట్ 8కి నెక్స్ట్ పాసిబిలిటీ 8కి యాజ్ డీస్ గా రాసేసుకుంటాం. 7కి నెక్స్ట్ రావాలి, అక్కడ 7 అంటే ఏముందో చూడండి, అక్కడ 7 అంటే ఏంటి మనకి అది యు అండి. యుకి తర్వాత ఉండేటువంటిది ఏంటి అంటే మనకి యుకి తర్వాత వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యు అనేటువంటి దానికి తర్వాత వచ్చేటువంటిది ఏంటి వి వస్తుందండి. వి అంటే డివిజబుల్ బై 2 అవుతుంది. 8 ఇది యాజ్ డీస్ గా వస్తుంది, ఈ డాలర్ యాజ్ డీస్ ఉంటుంది, 91 డాలర్. సో ఇది రావాల్సింది మనకి $4.68 $2.91 సో ఏం తీసుకోవచ్చు 5th ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 5. ఇలా మనకి వెరిఫికేషన్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొకటి చూద్దాం. 192 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇందులో లెటర్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఆర్ అంటే 18 అంటే డివిజబుల్ బై 9 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఈ అంటే 5, జి అంటే 7, యు అంటే 21 అంటే డివిజువల్ బై 7 వస్తుందండి. నెక్స్ట్ ఎల్ అంటే 12 డివిజువల్ బై 6 మాక్సిమం నెంబర్, ఏ అంటే 1, నెక్స్ట్ ఆర్ అంటే 18 అంటే ఎంత అవుతుంది డివిజువల్ బై 9 వస్తుంది. ఎల్ అంటే 12 అంటే డివిజువల్ బై 6 తీసుకుంటాం. వై అంటే 25 డివిజువల్ బై 5. ఇది మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వచ్చేటువంటిదండి. ఓకే, ఇందుట్లో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి మోర్ దాన్ వచ్చినటువంటి పాసిబిలిటీస్ లో డైరెక్ట్ గా అయితే ప్రైమ్ నెంబర్ వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఇందుట్లో 9 2 టైమ్స్ ఉంది, 7 2 టైమ్స్ ఉంది, 6 2 టైమ్స్ ఉంది, 5 2 టైమ్స్ ఉంది, మొత్తం మారుతాయండి. ఓకే, 1 తప్పితే రిమైనింగ్ మొత్తం దాదాపు యాజ్ ఇట్ ఈస్ గా 1 తప్పితే రిమైనింగ్ మొత్తం 9 కూడా 9 కూడా మారిపోతుందిగా. 9 కూడా మనకు 2 టైమ్స్ ఉంది కాబట్టి మారే అవకాశం ఉంది. ఫస్ట్ 9 2 టైమ్స్ ఉంది కాబట్టి ఫస్ట్ 9 అంటే ఏంటి మనకు అది ఆర్, 18 దానికి ముందర 17 అంటే డాలర్ రావాలండి. ఇక్కడ 9 ఉంది, దానికి తర్వాత అక్కడ 9 అంటే లాస్ట్ నుంచి వచ్చేప్పటికి ఆర్, దానికి తర్వాత లెటర్ అంటే ఎస్, దానికి కూడా డాలరే వస్తుందండి. నెక్స్ట్ 5 తీసుకున్నాం, ఈకి ముందలంటే 4 వస్తుంది. ఇక్కడ 5 అంటే ఏంటి మనకి లాస్ట్ లో ఉంది 5 25 పాసిబిలిటీలో నెక్స్ట్ అంటే 26 తీసుకుంటాం అండి. 26 అంటే ఎంత వస్తుంది మనకి అది డివిజబుల్ బై 2 వస్తుంది.
ఓకే, ఎండింగ్ విత్ 2 పాసిబిలిటీస్ తో వచ్చేటువంటిదండి. నెక్స్ట్ ఫర్దర్ గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డివిజబుల్ బై 7 మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటివండి. డివిజబుల్ బై 7 మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటి వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి 2 ఉన్నాయండి. కాన్సిక్యూటివ్ గా 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఓకే, సో వీటికి ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ 7 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 7 అంటే ఏంటి, మనకి అది జీ అండి. ఓకే, జీ అనేటువంటి దానికి ముందర లెటర్ అంటే 6th లెటర్ అవుతుంది. 6th అంటే డివిజబుల్ బై 6 తీసేసుకోవచ్చుగా. సో ఇక్కడ మనకి 6 తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, దాని తర్వాత 7 ఉంది, మళ్ళీ యూకి తర్వాత 22 అంటే మనకి ఎంత అవుతుంది, వి డివిజబుల్ బై 2 అవుతుందండి. ఆ తర్వాత 6 అనేది మళ్ళీ 2 టైమ్స్ ఉంది, దీనికి కూడా మార్చాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ 6 అంటే ఎల్, బోత్ ఆర్ ఎల్ఏగా వచ్చినటువంటివి. సో ఎల్కి ప్రీవియస్ లెటర్ కే, డాలర్. ఎల్కి నెక్స్ట్ లెటర్ ఎం, 13th లెటర్ అగైన్ డాలర్. ఇది వచ్చేటువంటి పాసిబిలిటీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే $4, 6, 2, $1, $2 రావాలండి. సో ఆన్సర్ ఏం తీసుకుంటారు మనం, అకార్డింగ్ దట్ పాసిబిలిటీ కనుక ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఉన్నట్టుంది. చూడండి, ఇలా జస్ట్ వాడు ఇచ్చినటువంటి దాన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో లాజిక్ అర్థమైంది కాబట్టి రిమైనింగ్ దాని మీద డిపెండ్ అయ్యి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఓకే, ఇవి మనకి ఫస్ట్ 5 క్వశ్చన్స్ వాడు ఇచ్చినటువంటివండి. నెక్స్ట్ 147 దగ్గర నుంచి చూడండి, సిలాయిజంలో ఓన్లీ ఫ్యూ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివండి. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అని ఇచ్చాడు. చూడండి, సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్, సమ్ బ్యాట్స్ ఆర్ balls, all balls are papers. Okay, only few papers are white అని ఇచ్చాడు. Only few papers are white, only few white are rough. Only few అని ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి అది. ఓకే, ఇక 1 by 1 చూద్దాం. ఆల్ బాల్స్ ఆర్ వైట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బాల్స్ అన్ని వైట్ అవ్వచ్చుగా, పాసిబిలిటీ అన్నాడు. ఇప్పుడు మనకి ఓన్లీ ఫ్యూ పేపర్స్ ఆర్ వైట్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్ పేపర్స్ ఆర్ వైట్ ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ. అది తప్పితే రిమైనింగ్ అన్ని అవుతాయి. అంటే సమ్ పేపర్స్ ఆర్ నాట్ వైట్ అనేది వస్తుందండి. 1 తీసుకుంటే ఆల్ బాల్స్ ఆర్ వైట్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే వైట్ ఇలా తీసుకున్నారనుకోండి, ఆల్ బాల్స్ ఆర్ వైట్ ఈజ్ ఏ పాసిబిలిటీ వస్తుందండి. 1 ఓకే. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి, ఓన్లీ ఫ్యూ వైట్ ఆర్ సారీ ఆల్ వైట్ కెన్ నెవర్ బి రఫ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. వైట్ అంతా ఎప్పుడు మనకి ఏమయ్యే అవకాశం లేదని ఇస్తాడు, రఫ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఓన్లీ ఫ్యూ వైట్ ఆర్ రఫ్ అంటే సమ్ వైట్స్ ఆర్ నాట్ రఫ్ అంటే అలాంటప్పుడు ఆల్ వైట్ కెన్ నెవర్ బి రఫ్ ఈజ్ ఏ పాసిబిలిటీ, డెఫినెట్ గా అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ 148 1 చూడండి. 148 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ బుక్స్ ఆర్ గుడ్, ఓన్లీ ఫ్యూ గుడ్ ఆర్ సూపర్ అని ఇచ్చాడు. గుడ్ లో కొన్ని సూపర్ అని ఇచ్చాడు, ఓన్లీ ఫ్యూ. సమ్ బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, బుక్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ అని ఇచ్చాడు. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ వరస్ట్, బుక్స్ లో కొన్ని వరస్ట్ అని ఇస్తున్నాడు. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ వరస్ట్ అని ఇచ్చాడు. అంటే ఆల్ బుక్స్ ఆర్ వరస్ట్ అవుతాయి కానీ ఆల్ వరస్ట్ ఆర్ బుక్స్ అనేటువంటిది పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఫస్ట్ 1 ఆల్ గుడ్ ఈజ్ వరస్ట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. గుడ్ అంతా వరస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నాడండి. గుడ్ అంతా వరస్ట్ అయ్యే అవకాశం ఉందా, బుక్స్ అన్ని వరస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి కన్ఫామ్ గా మనకి ఇది పనికిరాదండి. సెకండ్ 1 ఆల్ ఇంట్రెస్టింగ్ ఆర్ సూపర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇంట్రెస్టింగ్ అంతా సూపర్ అవ్వచ్చు అన్నాడు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే మనకి పాసిబిలిటీ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఇక్కడైనా మనం ఇంట్రెస్టింగ్ అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే పోనీ బుక్స్ అని ఇచ్చాడు కదా అనుకుంటే మనకి ఇలా సూపర్ తీసుకుంటే ఇలా ఇంట్రెస్టింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. పాసిబిలిటీ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ డేటా ఇచ్చాడు చూడండి. 150 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి డేటా చూడండి, కొంచెం ఎక్కువగా ఉందండి ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా చూడండి. 10 persons BF HN RS TUV and X are living 10 floors. Okay, building but not necessarily in the same order and each floor has 10 flats. 10 floors ఉన్నాయి, 10 flats ఉన్నాయని ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ది సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ది థర్డ్ ఫ్లోర్ ఎక్సెట్రా ఆన్ సోన్. టాప్ 4 వచ్చేప్పటికి 10 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్లాట్స్ వచ్చేప్పటికి ఫస్ట్ ఫ్లాట్ ఈజ్ టు ది ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ ది సెకండ్ ఫ్లాట్ విచ్ ఈజ్ టు ది ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ ది థర్డ్ ఫ్లాట్ ఎక్సెట్రా ఆన్ సోన్. అంటే మనకి టాప్ టు బాటమ్ తీసుకుంటాం, అదే విధంగా లెఫ్ట్ టు రైట్ తీసుకుంటామండి. జాగ్రత్త చూడండి. అంటే మనకి ఇక్కడ 10 9 8 7 6 5 4 3 2 1 చుంపైకి రాయండి. అయితే 10 నెక్స్ట్ 9 8 7 6
5 4 3 2 1. నెక్స్ట్ మళ్ళీ ఇటు పక్క నుంచి రాసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ 10th వన్ వస్తుందండి. అగైన్ 10 వస్తుంది ఇక్కడ 10. నెక్స్ట్ 9 8 7 6 5 4 3 2 1. ఇలా మనకి ఓవరాల్ 10x10 బాక్స్ తీసుకుంటున్నానండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇలా మనకి 10 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అని ఇచ్చాయండి. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఓకే, 1/1 వెస్ట్ టు వెస్ట్ వచ్చేప్పటికి 9th అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ లివ్ ఇన్ ఈచ్ ఫ్లోర్ అండ్ నాట్ మోర్ దాన్ 1 పర్సన్ లివింగ్ ఈచ్ ఫ్లాట్. జాగ్రత్త చూడండి. అంటే 10th ఫ్లోర్లో ఉన్నాడంటే ఇక్కడ ఒకడు ఉన్నాడంటే ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ ఇంకెవరూ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకే రోలో కానీ ఒకే కాలంలో కానీ 1 పర్సన్ కన్నా ఎక్కువ కనిపించకూడదండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది మనకి వాడు ఇనీషియల్గా ఇచ్చినటువంటి కండిషన్. ఓకేనండి. ఇక 1/1 చూద్దాం. బి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్. అంటే బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఆడ్ నెంబర్ ఫ్లాట్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లాటు, లేదా థర్డ్ ఫ్లోరు థర్డ్ ఫ్లాట్, లేదా 5th ఫ్లోరు 5th ఫ్లాట్, లేదా 6th ఫ్లోరు 7th ఫ్లోరు 7th ఫ్లాట్, 9th ఫ్లోరు 9th ఫ్లాట్. ఇలా మనకి బి అనేటువంటి పర్సన్ ఈ డాట్స్ పెట్టినటువంటి దాంట్లో తప్పితే ఆడ్ నెంబర్ ఫ్లోరు ఆడ్ నెంబర్ ఫ్లాట్ తప్పితే ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదండి. వాడు ఎక్కడున్నాడు అనేది కన్ఫామ్ గా తెలియదు కానీ అక్కడ తప్పితే ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లాట్. నెక్స్ట్ 6 పర్సన్స్ లివ్ between the flat X and V, and they live in the first flat and last floor of the building, but not necessarily in the same order. జాగ్రత్త చూడండి. 6 persons live between the flats of X and V. X అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లాట్ కి నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు V అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లాట్ కి మధ్యలో 6 పర్సన్స్ ఉండాలి అని చెప్తున్నాడండి. ఓకే, ఎక్స్ అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లాట్కి వి అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లాట్కి మధ్యలో 6 పర్సన్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫర్దర్గా ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. అండ్ దే లివ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లాట్ అండ్ లాస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే ఒకడు ఈ ఫ్లాట్లో ఉండాలి, ఇంకొకటి ఈ ఫ్లోర్లో ఉండాలి. ఇది ఫస్ట్ ఫ్లాట్ అవుతుంది. 111 ఫ్లోర్ వచ్చేటప్పటికి టాప్ ఫ్లోర్ సారీ 9 ఫ్లోర్సే తీసుకున్నాం. 10 ఫ్లోర్ రావాలి కదా, 10కి అబోవ్ రావాలి మనకి. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తప్పు రాసినట్టున్నాం చూడండి. బాక్స్ డ్రా చేయటమే రాంగ్ డ్రా చేసామండి. ఎందుకంటే పైన మనకి ఇంకొక లైన్ రావాల్సి ఉంది. ఇక్కడ వరకు 10 తీసుకుంటాం, 10కి పైన మళ్ళీ 10 రావాలి. సో ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. 10 ఇక్కడ మళ్ళీ రావాలండి. 10 9 8 7 6 5 4 3 2 1 అగైన్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 10 9 8 7 6 5 4 3 2 1 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10. ఇక ఫ్లోర్స్ తీసుకుంటున్నాను. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకేనండి.
ఇప్పుడు బి అనేటువంటి పర్సన్ ఓకే ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇందాక తీసుకున్నాం 1 1 కావచ్చు లేదా 3 3 రావచ్చు, ఇలా మనం రకరకాల అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. అది కన్ఫామ్ ఎక్కడా తెలియదు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ 6 పర్సన్స్ లివ్ బిట్వీన్ ది ఫ్లాట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వి. ఎక్స్ అనేటువంటి పర్సన్ ఫ్లాట్ కి వి అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లాట్ కి మధ్యలో 6 ఫ్లాట్స్ ఉండాలని ఇచ్చాయండి. అండ్ దే లివ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లాట్ అండ్ లాస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఫ్లాట్ అంటే ఈ ఫ్లాట్స్ లో ఒకటి ఉండాలండి, నెక్స్ట్ టాప్ ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్స్ లో ఒకటి ఉండాలి. వాళ్ళిద్దరికి మధ్యలో మనకి కన్ఫామ్ గా ఎంతమంది గ్యాప్ ఉండాలి? 6 ఫ్లాట్స్. అంటే ఇక్కడ తీసుకున్నారనుకోండి 1 2 3 4 5 6, అంటే ఒకడు 8th ఫ్లాట్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది, ఇంకొకడు ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలి. ఒకడు 8th ఫ్లాట్ లో కనుక టాప్ లో తీసుకున్నట్లయితే ఓకే, ఇంకొక పర్సన్ ఫస్ట్ ఫ్లాట్ లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, అయితే మనకి ఇలాగే ఉండాలంటే అటు ఇటు మారచ్చు, మళ్ళీ ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. ఓకే, పోనీ ఇక్కడ తీసుకునే అవకాశం ఉందా అంటే ఫస్ట్ ఫ్లాట్ 10th ఫ్లోర్ ఒకటే అవటానికి వీల్లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు, కన్ఫామ్ గా ఈ రెండిట్లోనే రావడానికి అవకాశం ఉందండి. జాగ్రత్త చూడండి, ఒకడేమో ఇక్కడ 8th ఫ్లోర్ లో మనకి 10th ఫ్లాట్ లో ఒక పర్సన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒక పర్సన్ రావాలి, ఆటోమేటిక్ గా రెండో పర్సన్ అటుపక్క తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ ఒక పర్సన్ రావాలి, ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చండి. ఓకే, ఇక్కడ కన్ఫామ్ గా మాత్రం 8th లో ఉంటేనే 3 + 3 6 ఉండేటువంటి అవకాశం ఉందండి. అయితే వీళ్ళల్లో వి ఎక్కడ ఎక్స్ ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము మనం. ఎక్స్ అనేటువంటి పర్సన్ వి ఎక్కడ అనేది తెలియదు. ఒకడు ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలి, ఇంకొకడు 10th ఫ్లోర్ లో ఉండాలి. 10th ఫ్లోర్ లో 8th ఫ్లాట్ లో తీసుకుంటాం, బట్ ఫస్ట్ ఫ్లాట్ లో ఏ ఫ్లోర్ అనేది కన్ఫామ్ గా చెప్పలేము మనం. 10th ఫ్లోర్ మాత్రం కాదని చెప్పగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. Who live below R and he is living only left of a person. జాగ్రత్త చూడండి, ఓన్లీ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఆర్ అనేటువంటి పర్సన్ కి టీ అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉండాలని చెప్తున్నాడు? 4 ఫ్లోర్స్ ఉండాలని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ కి టీ అనేటువంటి పర్సన్ కి. నెక్స్ట్ హూ లివ్ బిలో ఆర్, ఎవరు? టీ అనేటువంటి పర్సన్ ఆర్ కన్నా కిందే ఉండాలి అని చెప్తున్నాడండి. ఆర్ అనేటువంటి పర్సన్ కన్నా కింద టీ ఉండాలని ఇచ్చాడండి. కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే అండ్ హీ అంటే ఎవరు ఇక్కడ? టీ. టీ ఈజ్ లివింగ్ ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ పర్సన్, అంటే టీ అనేటువంటి పర్సన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. టీ అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లాట్ లో తీసుకుంటే వాడికి రైట్ సైడ్ ఒకటే పర్సన్ ఉంటాడు. జాగ్రత్త చూడండి, టీ అనేటువంటి పర్సన్ ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ పర్సన్, హీ ఈజ్ ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ పర్సన్. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వాడికి రైట్ సైడ్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వాడికి రైట్ సైడ్ ఒకే ఒక్క పర్సన్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో అండ్ హీ ఈజ్ ది ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ పర్సన్. ఇప్పుడు మనకి అక్కడ మనకి టీ అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లాట్ లో ఏ ఫ్లోర్ అనేది కన్ఫామ్ గా తెలియదు మనకి. ఓకేనండి, సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫ్లోర్స్ అనేటువంటివి బాటమ్ టు టాప్, ఫ్లాట్స్ అనేటువంటివి రైట్ టు లెఫ్ట్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ పర్సన్, అంటే వాడికి లెఫ్ట్ సైడ్ అని కాదు, వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వదిలేసి ఉండాలి అని ఇస్తున్నాడండి. ఓకే, టీ అనేటువంటి పర్సన్ సెకండ్ పాసిబిలిటీలో ఎక్కడైనా తీసుకోవడానికి అవకాశం ఉంది, సెకండ్ ఫ్లాట్ లో ఎక్కడ అనేది తెలియదు. నెక్స్ట్ ఓన్లీ హెచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. జాగ్రత్త చూడండి, ఓన్లీ హెచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. హెచ్ అనేటువంటి పర్సన్, ఎస్ అనేటువంటి పర్సన్, వీళ్ళిద్దరి గురించి అబ్జర్వ్ చేస్తే హెచ్ అనేటువంటి వాడు ఎస్ కి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండాలని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్ ఎస్ కి లెఫ్ట్ సైడ్ అంటే ఇలా ఉండాలండి. హెచ్ అనేటువంటి పర్సన్ ఎస్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలి అంటే వాడు ఒక్కడే ఉండాలని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇందాక మనం ఏది టీ అనేటువంటి పర్సన్ కండిషన్ చెప్పుకున్నాం అక్కడ. జాగ్రత్త, ప్రీవియస్ ఓన్లీ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. హూ ఈజ్ లివింగ్ బిలో ఆర్, టీ అనేటువంటి వాడు ఆర్ కన్నా కింద ఉండాలండి. ఈజ్ లివింగ్ ఓన్లీ లెఫ్ట్ టు ది పర్సన్ అని ఇచ్చాడు. ఓన్లీ లెఫ్ట్ టు ది పర్సన్ అంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాడు అనుకుంటాం, అంటే వాడు ఒక పర్సన్ తర్వాత మాత్రమే ఉంటాడు, అంటే వాడికి రైట్ సైడ్ ఒక ఫ్లాట్ వదిలేస్తాం. అందుకని టీ అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లాట్ అనుకున్నాం. ఇప్పుడు హెచ్ అనేవాడు, ఎస్ అనేవాడు 10th and 9th ఫ్లాట్స్ లో ఉండాలి. ఏ ఫ్లోరో కన్ఫామ్ గా మనం హెచ్ గురించి ఎస్ గురించి క్లారిటీ రాలేదండి మనకు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, హెచ్ అనేటువంటి పర్సన్, ఎస్ అనేటువంటి పర్సన్. బిఎన్యు ఆర్ లివింగ్ ఇన్ ఇమీడియట్ ఫ్లోర్స్
one above, one respectively, and one flat is there between the person to person. జాగ్రత్త చూడండి, మనకి బిఎన్యు లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్ వన్ అబోవ్ ది అనదర్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. అంటే బికి పైన ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలండి, ఎన్కి పైన యు ఉండాలి. సో ఇప్పుడు మనకి బి అనేటువంటి పర్సన్ నుంచి స్టార్ట్ చేస్తే బి ఏమనుకున్నాం? ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఆడ్ నెంబర్ ఫ్లాట్ లో ఉండాలంటే వీడికి ఇక్కడ బి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే వాడికి అబోవ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒకరిని తీసుకోవచ్చు. ఇది ఒక ఫ్లాట్ గ్యాప్ ఉండాలని ఇచ్చాడు చూడండి. బి అనేటువంటి పర్సన్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బిఎన్యు లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్ అండ్ వన్ అబోవ్ ది అనదర్ రెస్పెక్టివ్లీ అండ్ వన్ ఫ్లాట్ ఈస్ దేర్ బిట్వీన్ ది పర్సన్స్. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ వదిలేసి ఇక్కడ తీసుకుంటాం, ఒక ఫ్లాట్ వదిలేసి ఇక్కడ తీసుకుంటాం. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటిది. లేదా అంటే మనకి డయాగ్నల్ గా ఎందుకు వస్తుందంటే ఇమీడియట్లీ అబోవ్ పాసిబిలిటీస్ అవకాశం లేదు కాబట్టి మనకు అంతకన్నా వేరే ఛాన్స్ లేదండి. ఓకే, అయితే వాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. బి గురించి అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు. బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఆడ్ నెంబర్ ఫ్లాట్ లో ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవడం తప్పితే ఏం రాయలేము. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లాట్, ఈవెన్ నెంబర్ ఫ్లాట్, ఎఫ్ అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అని ఇచ్చాడు, విచ్ ఈజ్ స్క్వేర్ టు హిజ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. వాడి యొక్క ఫ్లోర్ కు స్క్వేర్ అయి ఉండాలంటే టూ స్క్వేర్ తప్పితే వేరే అవకాశం లేదండి. అంటే సెకండ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లాట్ లో ఉండాలి. ఎవరు? ఎఫ్ అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లాట్ లో ఇక్కడ ఎఫ్ అనేటువంటి పర్సన్ రావాలి. వీడికి డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకే, యాజ్ మెనీ ఫ్లోర్స్ ఎఫ్ లివింగ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ స్క్వేర్ టు హిజ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఓకేనండి. నెక్స్ట్ యాజ్ మెనీ యాజ్ ఫ్లోర్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్, బికి ఎఫ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? యాజ్ మెనీ యాజ్ ఫ్లోర్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్ యాజ్ ఫ్లాట్స్. జాగ్రత్త చూడండి, బి అనేటువంటి పర్సన్ కి ఎఫ్ అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో ఫ్లాట్స్ కూడా అంతే ఉండాలి అని ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో బి అనేటువంటి పర్సన్ కి ఎఫ్ అనేటువంటి పర్సన్ కి అబో కావచ్చు బిలో కావచ్చు. ఎఫ్ అనేవాడిని ఇక్కడ తీసుకున్నారనుకోండి, బి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే బాటమ్ తీసుకున్నట్లయితే ఒక ఫ్లోరే ఉండటానికి అవకాశం ఉంది, లేదా 2 ఫ్లోర్స్ ఉండటానికి అవకాశం ఉంది, 3 ఫ్లోర్స్ ఉండటానికి అవకాశం ఉంది. మనకి ఫ్లోర్స్ ఎంత గ్యాప్ ఉందో ఫ్లాట్స్ అంతే గ్యాప్ ఉండాలంటే బి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ బి అండ్ ఎఫ్ తీసుకున్నట్లయితే ఎలా ఉన్నారు? మీకు కాన్సిక్యూటివ్ గా ఉన్నారండి. మరి బి అనేటువంటి పర్సన్ ఎఫ్ అనేటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ గా ఉన్నారు కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి బి అనేటువంటి పర్సన్ ఎఫ్ అనేటువంటి పర్సన్ ఫ్లోర్స్ తీసుకున్నా ఫ్లాట్స్ తీసుకున్నా మనకి కన్ఫామ్ గా కాన్సిక్యూటివ్ గా ఉన్నాయండి. లేదు బి అనేటువంటి పర్సన్ కి ఎఫ్ అనేటువంటి పర్సన్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ తీసుకున్నారనుకోండి, 2 ఫ్లాట్స్ తీసుకుంటాం. 3 ఫ్లోర్స్ తీసుకున్నారనుకోండి, 3 ఫ్లాట్స్ తీసుకుంటాం. ఇలా మనం ఎక్కడ అనేది కన్ఫామ్ గా అయితే చెప్పలేమండి. బి అనేటువంటి పర్సన్ గురించి తెలిస్తే బి తెలిస్తే అక్కడి నుంచి బి అనేటువంటి పర్సన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడి నుంచి ఏమనుకున్నాం? 1 ఫ్లోర్ గ్యాప్ తో ఉంటారనుకున్నాం. ఎవరు మనకి? బి అనేటువంటి పర్సన్, తర్వాత ఎన్ అనేటువంటి పర్సన్, తర్వాత యు అనేటువంటి పర్సన్. బి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఎన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, యు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే హెచ్ అండ్ ఎస్ ఈ రెండిట్లో ఉన్నారు కాబట్టి ఇటు పక్క ఎవరో రావడానికి వీలేదు. ఏ ఫ్లోరో తెలియదు కానీ 10th and 9th ఫ్లాట్స్ లో హెచ్ అనేటువంటి పర్సన్ ఎస్ అనేటువంటి పర్సన్ తప్పితే అవకాశం లేదండి. సో అందుకని అటు పక్కకు తీసుకెళ్ళాం అనుకోండి, బి ఇక్కడ తీసుకున్నారనుకోండి, వాడికన్నా అబోవ్ పాసిబిలిటీ ఇక్కడ మనకు గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, వాడికన్నా అబోవ్ పాసిబిలిటీలో 1 పర్సన్ గ్యాప్ తీసుకుంటే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఓకే, ఎలా అనేది కన్ఫామ్ గా తెలియదు. అయితే బి అక్కడే ఉండాలని కూడా మనకేమీ చెప్పలేదు. బి ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ క్లారిటీ అయితే లేదు. ఓకే, సో ఎఫ్ కి బిలోనా అబోనా అనేది కూడా కన్ఫామ్ గా చెప్పలేము. మనం చూద్దాం. ఎక్స్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ ది ఫ్లోర్ ఆఫ్ యు. ఎక్స్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యు అనేటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ అబోవ్ ఫ్లాట్ లో ఉంటాడని ఇచ్చాండి. ఈ ఎక్స్ గురించి యు గురించి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఎక్స్ అనేటువంటి పర్సన్ వి అనేటువంటి పర్సన్, ఎక్స్ కి వికి మధ్యలో ఏమనుకున్నాం మనం? 6 ఫ్లాట్స్ గ్యాప్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, అగైన్ వాళ్ళల్లో ఎవరో ఒకడు టాప్ లో ఉండాలి, ఒకడు టాప్ లో అంటే 10th ఫ్లోర్ లో ఉండాలి, ఇంకొకటి ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలని ఇచ్చాడు. ఆల్రెడీ ఎక్స్ అనేటువంటి పర్సన్ కి యు అనేటువంటి పర్సన్ కి. అయితే మనకి అక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. ఎక్స్ ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలా, యు అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలా తెలియదు. సపోజ్ ఎక్స్ కనుక ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నాడు? ఎక్స్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ ది ఫ్లోర్ ఆఫ్ యు అని ఇచ్చాడు. యు అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలంటే యు అనేటువంటి పర్సన్ ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. కానీ ఇక్కడ యు అనేటువంటి పర్సన్ అవకాశం లేదు. యు అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడే ఉండాలంటే మళ్ళీ అది కన్ఫామ్గా ఏం చెప్పలేము. అయితే యు అనేటువంటి పర్సన్ కనెక్టివిటీ ఉంది. ఏది? బిఎన్యు ఉన్నాడు. మరి
కనీసం వాడు అక్కడ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటే కానీ అక్కడ తీసుకోలేం. అంటే వాడు అక్కడ 9th ఫ్లోర్లో కనుక మనం రిప్రజెంటేషన్ ప్రకారం యు అనేటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, ఇక ఇటు రావాలి. ఇక్కడ ఎవరిని తీసుకోవాలి మీరు? ఒకవేళ ఇక్కడ యూని తీసుకున్నట్లయితే అక్కడి నుంచి 1 ఫ్లోర్ గ్యాప్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ తీసుకుంటే ఇక్కడ ఎన్ రావాలండి. ఓకే, అక్కడ నుంచి 1 పాసిబిలిటీ తీసుకుంటే ఇక్కడ బి అనేటువంటి పర్సన్ రావాలి. అయితే బికి ఎఫ్కి మధ్యలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ 2 ఫ్లాట్స్ లేవుగా. సో అక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇటుపక్క తీసుకున్నారనుకోండి, సేమ్ పాసిబిలిటీ అక్కడి నుంచి మొదలు పెట్టాను నేను. ఏది? ఒకవేళ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇక్కడ కాకుండా ఇక్కడ వి అనేటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, 10th ఫ్లోర్లో వి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లాట్లో ఎవరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి? దట్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎక్స్ అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఎక్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఎక్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎక్స్కి బి అనేటువంటి యు అనేటువంటి పర్సన్ కనెక్టివిటీ ఇచ్చింది. ఎక్స్ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ది ఫ్లోర్ ఆఫ్ యు అని ఇచ్చాడు. యు ఇక్కడ తీసుకున్నట్లయితే ఆల్టర్నేటివ్ గా అంటే బి ఆడ్ నెంబర్ లో వచ్చే అవకాశం లేదు. సో ఎక్స్ అక్కడ తీసుకునే అవకాశం లేదు. ఎక్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఈవెన్ నెంబర్ తీసుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ తీసుకుంటే ఇక్కడ యు రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ కనుక తీసుకుంటే అంటే మనకి ఎక్స్ అనే పర్సన్ యు అనేటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ గా ఉన్నారు. ఇక్కడ యు అనేటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, 6 వదిలేస్తే ఇక్కడ ఎవరు రావాలి మనకి? ఇక్కడ 5th ఫ్లోర్ లో వచ్చేటప్పటికి ఎవరు రావాల్సి ఉంటుందండి? ఇక్కడ మనకి యు అనేటువంటి పర్సన్ కన్నా ముందర ఎన్ రావాలి. ఇక్కడ నుంచి 1 ఫ్లోర్ గ్యాప్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 పాసిబిలిటీ వదిలేస్తే 4th ఫ్లోర్ వదిలేసి 3rd ఫ్లోర్ పాసిబిలిటీలో మనకి ఎవరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? బి అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అయితే మనకి బి అనేటువంటి పర్సన్ అక్కడ 3rd ఫ్లోర్ లో కనుక తీసుకున్నట్లయితే బి అనేటువంటి పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఒక ఫ్లోర్ వీళ్ళిద్దరు కాన్సిక్యూటివ్ గా ఉన్నారు, కానీ ఫ్లాట్స్ మాత్రం గ్యాప్ వచ్చిందండి. సో మరి బి అనేటువంటి పర్సన్ అక్కడ తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. సో అయితే ఎక్స్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎబోనే ఉండాలి కాబట్టి, ఎక్స్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎబో పాసిబిలిటీనే తీసుకోవాలి కాబట్టి అక్కడి నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ జాగ్రత్తగా చెక్ చేద్దాం. సపోజ్ ఎక్స్ ఇక్కడే తీసుకోండి, ఎక్స్ అనేటువంటి పర్సన్ 8th ఫ్లోరే తీసుకున్నాం అనుకోండి, ఒకసారి గ్యాప్ చూద్దాం. అక్కడ మనకి ఎక్స్ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిలో యు అనేవాడు రావాలి. ఇక్కడ తీసుకుంటే రావట్లేదు కాబట్టి ఇమీడియట్లీ బిలో అంటే యు ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇక్కడి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లోర్ గ్యాప్ రావాలి కాబట్టి మనకి ఒక ఫ్లాటా ఫ్లోరా చూడండి ఒకసారి. యు అనేటువంటి పర్సన్కి ఎన్ అనేటువంటి పర్సన్కి ఇచ్చినటువంటి చూడండి. యు అండ్ ఎన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే బిఎన్యు ఆర్ లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్ బట్ నాట్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. ఇమీడియట్ ఫ్లోర్స్ ఒకసారి ఆ కండిషన్ ఓన్లీ 1 ఫ్లోర్ లివ్ బిట్వీన్ ఓన్లీ హెచ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. ఓకే, బిఎన్యు ఆర్ లివింగ్ ఇన్ ఇమీడియట్ ఫ్లోర్స్ వన్ అబౌవ్ ది అనదర్ రెస్పెక్టివ్లీ అండ్ 1 ఫ్లాట్ ఈస్ దేర్ బిట్వీన్ దెమ్ ఇన్ ది పర్సన్స్. ఓకే, ఇమీడియట్ ఫ్లోర్స్ లోనే ఉండాలి కాకపోతే 1 ఫ్లాట్ గ్యాప్ ఉండాలని ఇచ్చాడు. సో ఓకే, ఇప్పుడు యు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్ ఫ్లోర్స్ లో మనకి 1 ఫ్లాట్ గ్యాప్ తో ఇక్కడ ఎవరు రావాలి? ఎన్ రావాలి. ఇమీడియట్ ఫ్లోర్ లో 1 ఫ్లాట్ గ్యాప్ తో ఇక్కడ ఎవరు రావాలి? బి రావాలి. ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు బికి ఎఫ్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి, 2 ఫ్లాట్స్ ఉన్నాయి, సరిపోతున్నట్టు ఉంది. చూడండి, బికి ఎఫ్ కి మధ్యలో మనకి ఫ్లోర్స్ ఫ్లాట్స్ ఈక్వల్ గా ఉండాలి అని ఇచ్చాడు. అంటే బిఎన్యుఎక్స్ అగైన్ ఎక్స్ కి వికి మధ్యలో 6 ఫ్లోర్స్ అని ఇచ్చాడు. 6 ఫ్లాట్స్ 1 2 3 4 5 6 సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి వి అనేటువంటి పర్సన్ అంటే 8th ఫ్లోర్ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ అండ్ ఎస్ ఎక్కడో తెలియదు కానీ రెండిట్లో వచ్చింది. ఈ ఫ్లోర్ ఫిల్ అయిపోయింది, ఈ ఫ్లోర్ ఫిల్ అయిపోయింది. 6th ఫ్లోర్ ఖాళీగా ఉంది, 6th ఫ్లాట్ ఖాళీగా ఉంది. 5th ఫ్లాట్ ఫిల్ అయిపోయింది, 4 ఫిల్ అయిపోయింది, 3 ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి 1 అనేటువంటిది ఫిల్ అయిపోయింది, 2 ఖాళీగా ఉందండి మళ్ళీ. ఓకే, 2 అనేటువంటిది కన్ఫామ్ గా ఖాళీగా ఉంది. ఇప్పుడు రిమైనింగ్ పాసిబిలిటీస్ మనం ఫిల్ చేద్దాం. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్ తీసుకుని యు అనేటువంటి పర్సన్ అంటే బి అండ్ ఎఫ్ మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ది ఫ్లోర్ ఆఫ్ యు అని ఇచ్చాడు. హెచ్ అండ్ టి ఆర్ లివింగ్ ఇన్ ది ఇమీడియట్ ఫ్లోర్స్ బట్ ఇమీడియట్ ఫ్లోర్స్ అని ఇచ్చాడు, బట్ లేదు ఇమీడియట్ ఫ్లోర్స్. సో ఓకే, చూడండి, హెచ్ అనేటువంటి పర్సన్ టి అనేటువంటి పర్సన్ ఇమీడియట్ ఫ్లోర్స్ లో ఉన్నారు అని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్ టి అనేటువంటి పర్సన్ ఇమీడియట్ ఫ్లోర్స్ లో ఉండాలి అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. హెచ్ అనేవాడు ఇక్కడ తీసుకుంటే టీ అవకాశం లేదు. హెచ్ ఇక్కడ కనుక తీసుకున్నారనుకోండి, టీ అనేటువంటి వాడు 4th ఫ్లోర్ లో ఎక్కడో చోట ఉండటానికి అవకాశం ఉందండి. అప్పుడు హెచ్ అనేటువంటి పర్సన్ టీ అనేటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ గా ఉండొచ్చు. ఇంకా హెచ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, హెచ్ ఇక్కడ తీసుకుంటే లేదు. సో హెచ్ ఇక్కడ తీసుకుంటే ఈ 4th ఫ్లోర్ లో టీ అనేటువంటి పర్సన్ రావడానికి ఛాన్స్ ఉందండి.
అగైన్ టీ గురించి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ టీ అని ఇచ్చాడు. చూడండి, ఆర్ కి టీకి మధ్యలో 4 ఫ్లోర్స్ రావాలి అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడో చోట టీ అనేటువంటి వాడిని తీసుకుంటే 1 2 3 4 ఇక్కడ ఆర్ అనేటువంటి వాడిని తీసుకోవాలి, ఇక్కడ ఆర్ తీసుకోవాలి, ఇక్కడ టీ తీసుకోవాలి. ఓకే, 9th ఫ్లోర్ లో ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకోవాలి, ఓన్లీ 4 పీపుల్ అని ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ కంటిన్యూషన్, అక్కడే ఏదో కంటిన్యూషన్ చూడండి, ఓన్లీ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ టీ, హూ ఈజ్ బిలో ఆర్. ఓకే, ఎవరు టీ అనేటువంటి పర్సన్ ఆర్ కన్నా బిలో ఉండాలని ఇచ్చాడు. అగైన్ అక్కడే అండ్ హీ ఈజ్ లివింగ్ ఓన్లీ లెఫ్ట్ టు ఏ పర్సన్ అని ఇచ్చాడు. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో టీ అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ నుంచి వచ్చేటువంటిది, వాడికి ఒకే ఒక్క పర్సన్ వదిలేసి ఉండాలి అని ఇచ్చాడు. అంటే మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇటు పక్క వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి, వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో రైట్ హ్యాండ్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 4th ఫ్లోర్ లో ఇక్కడ మనం టీ అనేటువంటి వాడిని తీసుకున్నారనుకోండి, వాడికి రైట్ సైడ్ ఒకటినే వదిలే అవకాశం ఉంది. అప్పుడు మనకి ఆర్ అనేటువంటి పర్సన్ 9th ఫ్లోర్ లో తీసుకోవచ్చు. ఆర్ అనేటువంటి వాడు 9th ఫ్లోర్ లో ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎక్కడ అవకాశం లేదు. చూడండి, ఈ ఫ్లోర్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఆర్ తీసుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ గా మనకి 6th ఫ్లాట్ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఆర్ ఫ్లాట్ నెంబర్ అండ్ ఎఫ్స్ ఫ్లోర్ నెంబర్ ఈజ్ నాట్ సేమ్. ఆర్ యొక్క ఫ్లాట్ నెంబర్ 6, ఎఫ్ యొక్క ఫ్లోర్ నెంబర్ 6 అయ్యేటువంటి అవకాశం లేదు, సరిపోతుంది. ఎఫ్ ఆల్రెడీ మనం సెకండ్ లో తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మిగిలినటువంటి పర్సన్ ఎస్ ఎక్కడ రావచ్చు, ఎస్ అనేవాడు ఇక్కడే ఫస్ట్ ఫ్లోరే ఖాళీగా ఉన్నట్టుంది. చూడండి, సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇక్కడ హెచ్ అనేటువంటి వాడు పనికి రావట్లేదు, ఇక్కడ ఎస్ అనేటువంటి పర్సన్ తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్ బాటమ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ అనేటువంటిది కన్ఫామ్ గా ఫిల్ అయిపోయింది. సేమ్ అదే విధంగా లెఫ్ట్ టు రైట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ అనేటువంటిది కన్ఫామ్ గా ఫిల్ అయిపోయిందండి. సో మనం స్టార్ట్ చేసినటువంటిది ఎఫ్ అనేటువంటి పర్సన్ నుంచి స్టార్ట్ చేశాము, ఇక అక్కడి నుంచి రిమైనింగ్ పాసిబిలిటీస్. సో కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి, అంటే మనకి టేబుల్ పెద్దది వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకేనండి, నెక్స్ట్ వన్ 156 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు. చూడండి, 156 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటి చూడండి, 156 7 మెంబర్స్ అని ఇచ్చాడు. 7 మెంబర్స్. ఓకే, ఏవో పర్సన్స్ ఇచ్చాడు. బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అనదర్ అని ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ బాక్సెస్ ఏవో ఉన్నాయని ఇచ్చాయండి, ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అనదర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్, ఎవ్రీ వన్ కెప్ట్ ఏవో కాయిన్స్ ఇచ్చాడు. ఎవ్రీ వన్ రిలేటెడ్ టు వి అని ఇచ్చాడు, వీళ్ళందరూ వి యొక్క రిలేటివ్స్ అని ఇచ్చాడు. మొత్తం మీద మనకి 7 మెంబర్స్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, 1 2 3 4 5 6 7 ఇలా మనం టాప్ టు బాటమ్ 7 తీసుకుంటున్నానండి. ఓకే, ఫర్దర్ గా వాళ్ళ యొక్క కాయిన్స్, కలర్స్, తర్వాత బ్లడ్ రిలేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కింద డేటాబేస్ మోడల్ అనేటువంటిది కంప్లీట్ గా రాసుకున్నాం. ప్రతి పర్సన్ వి యొక్క రిలేటివ్స్ అని ఇచ్చాయండి. ఓకే, ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. ఓకేనండి, వేస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో హర్ మదర్ అని ఇచ్చాయండి. వి అనేటువంటి పర్సన్ యొక్క బాక్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మదర్ కి వేస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో ది her mother and she has either highest or least number of coins and placed the box at either top or bottom. జాగ్రత్త చూడండి, వి అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే వీకి మదర్ ఉన్నారని ఇచ్చాడు. వీకి మదర్ ఉన్నారు, ఈ పర్సన్ ఫిమేల్ అని ఇచ్చాడు. వీకి ఎవరున్నారు, మళ్ళీ సన్ ఉన్నాడని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్ కి సన్ కూడా ఉన్నాడు. వీస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో హర్ మదర్, వాళ్ళ మదర్ యొక్క బాక్స్ కి ఇమీడియట్లీ బిలో ఉండాలని ఇచ్చాడు. ఇప్పుడు వి అనేటువంటి పర్సన్ యొక్క మదర్ యొక్క బాక్స్ ఎవరో తెలీదు, బట్ వి అనేటువంటి పర్సన్ మదర్ యొక్క బాక్స్ కి ఇమీడియట్లీ బిలో ఉండాలి. షీ హ్యాస్ ఎయిదర్ హైయెస్ట్ ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి హైయెస్ట్ అంటే 95 అండి, హైయెస్ట్ అంటే 95, లీస్ట్ అంటే 29. ఈ వి అనేటువంటి పర్సన్ కి రెండిట్లో ఏదో ఒక నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉండాలి. అండ్ ప్లేస్డ్ ది బాక్స్ ఏదర్ టాప్ ఆర్ బాటమ్. అయితే వీకి ఇమీడియట్లీ అబౌవ్, వీస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో హర్ మదర్ అంటే టాప్ లో వి వచ్చే అవకాశం లేదుగా. సో కన్ఫామ్ గా వి అనేటువంటి పర్సన్ మనకి బాటమ్ లో తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి. వీస్ బాక్స్ ఈజ్ మస్ట్ బి ఇన్ బాటమ్. ఓకేనండి,
నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 3 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డి అండ్ ఆరెంజ్ కలర్ బాక్స్ బట్ డి డస్ నాట్ హ్యావ్ గ్రీన్ కలర్ బాక్స్ అని ఇచ్చాడు. ఓకే, ఆరెంజ్ కి డి కి మధ్యలో 3 boxes ఉన్నాయని ఇచ్చాడు. ఓన్లీ 3 boxes దట్ డి అండ్ ఆరెంజ్ అని ఇచ్చాడు. డి అండ్ ఆరెంజ్ కలర్ బాక్సెస్. ఓకే, అట్ ది సేమ్ టైం డి ఈజ్ నాట్ గ్రీన్ కలర్ అని ఇచ్చాడు. ఓకే, వీస్ సన్ హ్యాజ్ the number of coins which is double that his grandmother and he is placed his box immediately below his grandfather who has the number of coins which is tens place digit is double the ones place digit. సో వి యొక్క సన్ ఎవరైతే ఉన్నారో వి యొక్క సన్ను వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్కి ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో దానికి డబల్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్కి ఎన్ని కాయిన్సో తెలియదు, అయితే వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ మదర్కి 29 ఉంటే దానికి డబల్ అంటే 58 ఛాన్స్ ఉంది. ఇంకా అక్కడి నుంచి ఏ నెంబర్ తీసుకున్న అవకాశం లేదు. సో గ్రాండ్ మదర్కి 29 వస్తున్నాయి కాబట్టి వీడికి 95 వచ్చే అవకాశం లేదు. గ్రాండ్ మదర్కి ఇక్కడ 29, దానికి డబల్ అంటే వీడికి 58. జాగ్రత్త చూడండి. ఓకే, వీస్ సన్ హ్యాస్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ విచ్ ఆర్ డబుల్ దట్ హిజ్ గ్రాండ్ మదర్ అండ్ హీ ఈజ్ ప్లేస్డ్ హిజ్ బాక్స్. ఎవరు ఆ గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో వి యొక్క సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క బాక్స్ గురించి ఇచ్చాడు. హిజ్ బాక్స్ ఇమీడియట్లీ బిలో హిజ్ గ్రాండ్ ఫాదర్ హూ హ్యాస్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ విచ్ టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ డబుల్ ది వన్స్ ప్లేస్ అని ఇచ్చాడు. మనకి టెన్స్ ప్లేస్ వచ్చేటప్పటికి వన్స్ ప్లేస్కి డబల్ ఉండాలి అని చెప్తున్నాడు. టెన్స్ ప్లేస్ వచ్చేటప్పటికి వన్స్ ప్లేస్కి డబల్ ఉండాలి అంటే కన్ఫామ్గా ఎంత రావచ్చు, 42 తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సో కన్ఫామ్గా ఇక్కడ గ్రాండ్ ఫాదర్ వీడికి 42 ఉన్నాయండి. 42కి ఇమీడియట్లీ బిలో ఎవరు రావాలని చెప్తున్నాడు, 42 కాయిన్స్ ఎవరికైతే ఉంటున్నాయో ఆ పర్సన్కి ఇమీడియట్లీ బిలో 58 రావాలని ఇచ్చాడు. 42 కాయిన్స్ ఇమీడియట్లీ బిలో 58 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఓకే, వీకి ఫాదరు మదర్ ఉన్నారు, వీకి సన్ ఉన్నారని ఇచ్చాడు. వీ ఈజ్ ఎ ఫిమేల్ మెంబర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, బ్లూ కలర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ది ఇండిగో కలర్ బాక్స్ అండ్ బోత్ ది బాక్సెస్ బిలాంగ్స్ టు మెన్. బ్లూ కలర్ బాక్స్ నెక్స్ట్ అదేవిధంగా ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఇంకోటి ఇండిగో. బ్లూ అనేటువంటి దానికి ఇండిగో కలర్ బాక్స్ కి blue color box is placed below the indigo color box. Both boxes are men. But below another in boxes so chapala. Next, V's brother-in-law has green color box and has the coins which is tens place digit is 8 times the ones place digit and he is placed his box immediately above his wife who has the coins which is which is 2 immediate digits బట్ నాట్ ఈవెన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వి యొక్క బ్రదర్ ఇన్ లా అన్నాడు. వి యొక్క బ్రదర్ ఇన్ లా అంటే 2 రకాలు. వీకి సిస్టర్ ఉంటే ఆ పర్సన్ యొక్క హస్బెండ్, లేదా వి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క బ్రదర్ అవ్వచ్చు. ఎవరనేది కన్ఫామ్ గా తెలియదు, చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇచ్చినటువంటిది, ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి అండ్ నో వన్ హ్యాజ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఎన్ హ్యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, వీస్ ఫాదర్స్ సన్ ఇన్ లా హ్యాజ్ రెడ్ కాయిన్స్. వి యొక్క ఫాదర్ యొక్క సన్ ఇన్ లా అని ఇచ్చాడు. వి యొక్క ఫాదర్ యొక్క సన్ ఇన్ లా అంటే 2 రకాలు. వి యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా సిస్టర్, ఇందాక మనం ఛాన్స్ ఉందనుకున్నాం ఆ పర్సన్ అయినా కావచ్చు, కన్ఫామ్ గా తెలియదు మనకి. రెడ్ కాయిన్స్, రెడ్ కలర్ బాక్స్ అండ్ హ్యావింగ్ వెరీ నియర్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అమాంగ్ దెమ్ హీ ఈజ్ ప్లేస్డ్ హిజ్ బాక్స్ ఇమీడియట్లీ అబోవ్ వీస్ మదర్స్ సన్ ఇన్ లా. మళ్ళీ ఇచ్చాడు అంటే ఇద్దరు సన్ ఇన్ లాస్ ఉండటానికి అవకాశం ఉంది, లేదా వాడే అవ్వచ్చు కదా అనుకుంటే ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం. వైస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ హిజ్ సన్ అని ఇచ్చాడు. నో క్లారిటీ. వన్ ఆఫ్ ది పేరెంట్స్ హ్యాజ్ వైలెట్ కలర్ బాక్స్ బట్ నాట్ మెన్. డబ్ల్యూస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ది యంగెస్ట్ వన్. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ యొక్క బాక్స్ యంగెస్ట్ వన్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో మనకి వి అనేటువంటి పర్సన్ యొక్క బ్రదర్ ఇన్ లా అనేటువంటిది క్లారిటీ వస్తే ఇంకా ఏమన్నా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వి అనేటువంటి పర్సన్ దగ్గర ఒక్కసారి వెళ్తే మనకి ఇక్కడ ఫాదర్ ఇన్ లా అనేటువంటిది సన్ ఇన్ లా అనేటువంటిది 2 times వాడాడు కాబట్టి ఒకవేళ సిస్టరే ఉన్నారన్న ఉద్దేశంతో తీసుకుంటున్నానండి. ఎందుకంటే విత్ ఇన్ ది ఫ్యామిలీ అందరూ వి యొక్క రిలేటివ్స్ అని ఇచ్చాడు కాబట్టి, అంటే వి యొక్క రిలేటివ్స్ అంటే లైఫ్ పార్ట్నర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకన్నా డైరెక్ట్ రిలేటివ్స్ నే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అట్నుంచే వద్దాం. ఒకసారి వెనక్కి వెళ్ళండి. వీస్ బ్రదర్ ఇన్ లా హ్యాజ్ గ్రీన్ కలర్ బాక్స్ అండ్ హ్యాజ్ ఏ కాయిన్ విచ్ ఇస్ 10th place
digit is 8 times more than the ones place digit and he is placed his box immediately above his wife who has the coins which is 2 immediate digits but not even అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఒకవేళ వీకి గనక సిస్టర్ ఉన్నట్లయితే వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నాను, ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ బ్రదర్ ఇన్ లా అండి. ఈ కండిషన్ జాగ్రత్త చూడండి. వీస్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ గ్రీన్ అని ఇచ్చాడు, వీడు గ్రీన్ అని ఇచ్చాడు. ఓకే, వీస్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ గ్రీన్ కలర్ బాక్స్ అండ్ హ్యాస్ ది కాయిన్స్ which has tens place digit is 8 times the ones place digit అని ఇచ్చాడు. మనకి వన్స్ ప్లేస్ కి 8 డిజిట్స్ 8 టైమ్స్ రావాలి అంటే కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో 81 ఉంది చూడండి, మనకి 8 టైమ్స్ వస్తుందండి. ఓకే, which is tens place digit 8 times the ones place digit and he is placed his box immediately above his wife అని ఇచ్చాడు. ఓకే, ఎవరి యొక్క వైఫ్, ఆ పర్సన్ యొక్క వైఫ్ కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. అంటే 81 కి గ్రీన్ కలర్ కి ఇమీడియట్లీ బిలో ఆ పర్సన్ యొక్క వైఫ్ రావాలండి. హూ హ్యాస్ ది కాయిన్స్ విచ్ 2 ఇమీడియట్ డిజిట్స్ బట్ నాట్ ఈవెన్ అని ఇచ్చాడు. మనకి 2 ఇమీడియట్ డిజిట్స్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో 34 కావచ్చు, 67 కావచ్చు. అయితే ఈవెన్ కాదన్నాడుగా, 67 అవటానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనకి 81 కాయిన్స్ కి ఇమీడియట్లీ బిలో ఎవరు రావాలి, 67 రావాల్సి ఉంటుంది. 81 కి ఇమీడియట్లీ బిలో 67 అండి. ఓకే, వాళ్ళిద్దరూ కాన్సిక్యూటివ్ గా ఉండాలి కాబట్టి ఇంకా అంతకన్నా వేరే అవకాశం అయితే లేదు. అయితే ఎవరేంటి అనేది కన్ఫామ్ గా చెప్పలేం, మనం చూద్దాం ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి, ఎన్ కి పి కి మధ్యలో 1 బాక్స్ ఉందని ఇచ్చాయండి, N and P, but no one has least number of coins, okay, and N has more number of coins between them. N అనేటువంటి పర్సన్, P అనేటువంటి పర్సన్, వీళ్ళిద్దరిలో N అనేటువంటి పర్సనే P కన్నా ఎక్కువ కాయిన్స్ ఉంటాయని ఇచ్చాడు. ఓకే, తర్వాత చూద్దాం. ముందు ఆ బ్లడ్ రిలేషన్ ఫిల్ చేయగలిగితే తర్వాత ఆలోచించవచ్చు. వీస్ ఫాదర్స్ సన్ ఇన్ లా హ్యాజ్ రెడ్ కలర్ బాక్స్ అని ఇచ్చాడు. అంటే వీడికి అవకాశం లేదు కాబట్టి వి యొక్క లైఫ్ పార్ట్నర్ తీసుకుంటున్నాను. ఈ పర్సన్ రెడ్ కలర్ బాక్స్ అండి, జాగ్రత్త చూడండి. వీస్ ఫాదర్స్ సన్ ఇన్ లా అంటే వి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు కదా. సో ఇటు నుంచి తీసుకున్నాం. ఫాదర్ యొక్క సన్ ఇన్ లా వచ్చేప్పటికి ఏమన్నా రెడ్ కలర్ బాక్స్ అని ఇచ్చాడు. హ్యావింగ్ వెరీ నియర్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, మనకి వెరీ నియర్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని ఇచ్చాడు. అసలు లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని, 29. దానికి దగ్గరగా ఉండేటువంటిది అంటే 34ఏగా. సో వీడికి ఈ రెడ్ కలర్ పర్సన్ యొక్క కాయిన్స్ ఎన్ని అంటే 34 అండి. ఓకే, నియర్ టు లీస్ట్ పాసిబిలిటీ అని ఇచ్చాడు. 34 కాయిన్స్ తీసుకుంటున్నాను. అండ్ అమాంగ్ దెమ్ అండ్ హీ ఈజ్ ప్లేస్డ్ హిజ్ బాక్స్ ఇమీడియట్లీ అబౌవ్ వీస్ మదర్స్ సన్ ఇన్ లా అని ఇచ్చాడు. మదర్ యొక్క సన్ ఇన్ లా అంటే ఎవరు, మళ్ళీ వీడే. 81 కాయిన్స్ ఉన్నటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబౌవ్ రావాలని ఇచ్చాడు. అంటే 34, 81, 67 అంటే కన్ఫామ్ గా వి యొక్క సిస్టర్ యొక్క లైఫ్ పార్ట్నరే గ్రీన్ కలర్ అనేది ఇప్పుడు క్లియరిటీ వచ్చేసింది మనకి. ఎందుకంటే వాడికి ఇద్దరు సన్ ఇన్ లాస్ ఉన్నారు అంటే కన్ఫామ్ గా ఇంతకు తప్పితే వేరే అవకాశమే లేదు. సో 34, 81, 67. నెక్స్ట్ 42కి ఇమీడియట్లీ వీలో 58 అండి. వీళ్ళు ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. 5 మెంబర్స్ కాన్సిక్యూటివ్ గా వచ్చేసారు. ఓవరాల్ 7 వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వీళ్ళు కాన్సిక్యూటివ్ గా ఉండటానికి అవకాశం ఉంది. వి అనేటువంటి పర్సన్ ఆల్రెడీ మనం ఇక్కడ బాటమ్ లో తీసుకున్నాంగా. సో వి అనేటువంటి పర్సన్ యొక్క పాసిబిలిటీ బాటమ్ లో తీసుకుంటే వాడికి 95 రావచ్చు. ఇక అక్కడి నుంచి రిమైనింగ్ పాసిబిలిటీస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఇంకా బ్లడ్ రిలేషన్స్ లో రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏమైనా చెప్పొచ్చా అనేది చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. వీస్ మదర్ ఇన్ లాస్ సన్ ఇన్ లా అని ఇచ్చాడు. వీస్ మదర్ సన్ ఇన్ లా. నెక్స్ట్ వైస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ హిజ్ సన్. వై అనేటువంటి పర్సన్ యొక్క బాక్స్ వాళ్ళ యొక్క సన్ కి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. వైస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ టు హిజ్ సన్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ సన్ ఉన్నాడు, ఇక్కడ వై తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. వై అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఇమీడియట్లీ అబోవ్ టు హిమ్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. వైస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ హిజ్ సన్ అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ 34 అండి. ఈ 34కి ఇమీడియట్లీ బిలో పాసిబిలిటీ 81, బిలో పాసిబిలిటీ 67 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇమీడియట్లీ అని చెప్పలేదుగా. వైస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ హిజ్ సన్ అంటే వీళ్ళ కిందే వీళ్ళిద్దరూ రావాల్సి ఉంటుందండి. అంటే 34, 81, 67 తర్వాత 42, 58 తీసుకుంటే అక్కడికి 5 పాసిబిలిటీస్ వచ్చినాయండి. ఓవరాల్ మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో 7 ఉన్నాయి కాబట్టి ఇంకెవరన్నా ఇంకొక పాసిబిలిటీ బిలో ఉండటానికి ఛాన్స్ ఉంది మనకి.
ఓకే, సో 42 58 కాన్సిక్యూటివ్ గా ఉండాలి. అయితే 67 నెంబర్ ఆఫ్ కాయిన్స్ కి 42 కి మధ్యలో ఎవరైనా ఉన్నారా లేదా కన్ఫామ్ గా తెలియదు, చూద్దాం. ఎందుకంటే 29 గ్రాండ్ మదర్ ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది వన్ ఆఫ్ ది పేరెంట్ హ్యాస్ వైలెట్ కలర్ బాక్స్ బట్ నాట్ మెన్ అని ఇచ్చాడు. అంటే మనకి పేరెంట్ అంటే ఎవరై ఉండొచ్చు, వి కానీ లేకపోతే 29 కానీ 42 కానీ, వీళ్ళు మాత్రమే పేరెంట్స్. వైకి ఆల్రెడీ కలర్ వచ్చేసింది కాబట్టి వీళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళకి రావాలి. అంటే మేల్ మెంబర్ అన్నాడు కాబట్టి కన్ఫామ్ గా 42 రావడానికి అవకాశం ఉందేమో చూడండి. మెన్ అని ఇచ్చాడా, వన్ ఆఫ్ ది పర్సన్ వైలెట్ కలర్ బట్ నాట్ మెన్ అని ఇచ్చాడు. సారీ, ఫిమేల్ మెంబర్ అంటే 29 లేదా 95 వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు వైలెట్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది డబ్ల్యూస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ది యంగెస్ట్ వన్. యంగెస్ట్ పర్సన్ అంటే 29 కన్నా కిందే డబ్ల్యూ రావాలని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా 29 ఎవరు అవటానికి వీల్లేదు, డబ్ల్యూ అవటానికి అయితే వీల్లేదండి. ఓకే, సో ఇప్పుడు ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆల్మోస్ట్ బ్లడ్ రిలేషన్స్ పర్సన్స్ రాలేదు కానీ ఏజెస్ మాత్రం కన్ఫామ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క కాయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క కాయిన్స్ అయితే క్లారిటీ వచ్చిందండి. సో ఓకే చూడండి, బ్యాక్ వెళ్తే వీస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో హర్ మదర్ అని ఇచ్చాడు. హర్ మదర్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క మదర్ ఎవరు, 29 అండి. ఇక్కడ 29 తీసుకుంటున్నాను. ఇవి కలర్ మార్చి తీసుకుందాం చూడండి, ఎందుకంటే రెండు కలర్స్ కలిసిపోతున్నట్టు ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి కదా. వి ఇక్కడ తీసుకుంటున్నానండి. వి ఇక్కడ తీసుకుంటే కలర్ తెలియదు కానీ ఆ పర్సన్ యొక్క కాయిన్స్ 95. వాళ్ళ యొక్క మదర్ ఆ పర్సన్కి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు. ఓకే, ఆ పర్సన్ యొక్క మదర్ ఇమీడియట్లీ అబో రావాలంటే ఎంత రావచ్చు, ఇక్కడ 29 వస్తుందండి. వాళ్ళ మదర్ ఎవరనేది తెలియదు. 1 2 3 4 5 6 7. ఓకేనండి, సో 29. ఇప్పుడు వీళ్ళు మొత్తం కాన్సిక్యూటివ్గా వచ్చేస్తారు. ఆ పైన ఎంత రావాలి మనకి, 58 రావాలండి. ఆ పైన వచ్చేటప్పటికి 42 రావాలి. ఆ పైన వచ్చేటప్పటికి ఎంత, 67. ఆ పైన వచ్చేటప్పటికి 81. ఆ పైన 34. ఇది మనకు రావాల్సింది. ఇందులో వి తెలుసు. 34 ఎవరు వస్తున్నారు మనకి, రెడ్ కలర్, వై అనేటువంటి పర్సన్ 34 వస్తున్నారు చూడండి. ఓకే, నెక్స్ట్ 81 వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అని ఇచ్చాడు, గ్రీన్. వై వచ్చేటప్పటికి రెడ్ కలర్ అని ఇచ్చాడు, వైకి రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏంటనేది తెలియదు మనకు. 29 డబ్ల్యూ కాజ్ అని ఇచ్చాడు, 58. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటిదండి. ఓకే, సో ఇప్పుడు రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. 1 by 1 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ లో ఇచ్చినటువంటి కండిషన్స్, వీస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్ బిలో హర్ మదర్ అండ్ షీ ఈజ్ ఎదర్ హైయెస్ట్ ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, అండ్ ప్లేస్డ్ ఎదర్ టాప్ ఆర్ బాటమ్. ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ డి అండ్ హ్యావ్ గ్రీన్, డి అండ్ ఆరెంజ్. డి అనేటువంటి పర్సన్ కి ఆరెంజ్ కి మధ్యలో ఎన్నని చెప్తున్నాడు మనకి, 3 ఉండాలని ఇచ్చాడు. డి డస్ నాట్ గ్రీన్ అని ఇచ్చాడు. అంటే సపోజ్ డి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఈ లైన్స్ తీసేయండి, లైన్స్ కొంచెం తేడా వచ్చినట్టున్నాయి. డి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే 1 2 3 ఆరెంజ్ ఇక్కడ తీసుకోవచ్చు. అదే డి ఇక్కడ తీసుకున్నారనుకోండి 1 2 3 ఆరెంజ్ అవకాశం లేదు. ఇంకా ఎదర్ పాసిబిలిటీస్ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నాను. డికి ఆరెంజ్ కి మధ్యలో 3 పాసిబిలిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. డికి గ్రీన్ కలర్ పనికిరాదని ఇచ్చాడు కాబట్టి డికి బిలో ఆరెంజ్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ కలర్, వి అనేటువంటి పర్సన్కి ఏ కలర్ వచ్చేసింది మనకి, ఆరెంజ్ కలర్ వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇందాక మనం లాస్ట్ లో చదువుకుంది వన్ ఆఫ్ ది పేరెంట్ హ్యాస్ వైలెట్ కలర్ అని ఇచ్చాడు, నాట్ మెన్. అంటే పేరెంట్ అంటే ఎవరు అనుకున్నాం, 29 కానీ లేకపోతే 95 కానీ. ఇప్పుడు 29కి అవకాశం ఉంది కానీ 95కి అవకాశం లేదుగా, సో ఇక్కడ వైలెట్ కలర్ తీసుకోవచ్చు అండి. పేరెంట్స్ వాళ్లే కాబట్టి 29 మేల్ మెంబర్ కాకూడదు అని స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి వి కానీ వాళ్ళ మదర్కి కానీ ఎవరో ఒకరికి రావాలనుకున్నాం. ఓకేనండి, నెక్స్ట్ డి అనేటువంటి పర్సన్ 67 అని తీసుకున్నాం. ఇక్కడ మనకి డి అనేటువంటి పర్సన్ 67 వచ్చేసాడు. ఓకేనండి, డి అనేటువంటి పర్సన్ ఎవరు అంటే 67 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్, అంటే వి యొక్క సిస్టర్ అని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీస్ సన్ has the number of coins which is double the his grandmother and has placed his immediately below his grandfather అని ఇచ్చాడు. ఈ కండిషన్ చూడండి. వీస్ సన్, వి అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్కి ఇమీడియట్లీ బిలో అని ఇచ్చాడు. ఆల్రెడీ అది రాసేసుకున్నాం మనం. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పర్సన్స్, కలర్స్, వీటి గురించే క్లారిటీ రావాలండి, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, బ్లూ కలర్ బాక్స్ ఈజ్
ప్లేస్డ్ బిలో ది ఇండిగో కలర్ బాక్స్ అండ్ బోత్ ది బాక్సెస్ టు మెన్ అని ఇచ్చాడు. బ్లూ అండ్ ఇండిగో ఈ రెండు మెన్కే రావాలని ఇచ్చాడు. ఇప్పుడు 42 అన్నటువంటి పర్సన్ మెన్, నెక్స్ట్ మళ్ళీ 81 గ్రీన్ కలర్ మెన్ వచ్చేసింది, వై అనేటువంటి పర్సన్కి మెన్ వచ్చేసింది, రెడ్ కలర్ వచ్చేసింది, ఇక మిగిలింది జీ అనేటువంటి పర్సన్ 58. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటివి బ్లూ కలరు, నెక్స్ట్ అదే విధంగా ఇంకొక కలర్ ఏంటి ఇండిగో కలర్, వీళ్ళిద్దరికీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరెవరు మనకి 58 ఉన్నటువంటి పర్సన్కి 42 కాయిన్స్ ఉన్నటువంటి పర్సన్కి రావాల్సి ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళలో బ్లూ కలర్ ఈజ్ బిలో టు ఇండిగో అన్నాడు కాబట్టి ఇక్కడ ఇండిగో తీసుకోండి, ఇక్కడ బ్లూ కలర్ తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా అవకాశం అయితే మనకి లేదు. ఇంకా ఒకే ఒక కలర్ మిగిలిపోయింది చూడండి. దట్ కలర్ ఏంటి అంటే బ్రౌన్. ఆ బ్రౌన్ కలర్ ఇక్కడ తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి కలర్స్ క్లారిటీ వచ్చేసింది. వి అనేటువంటి పర్సన్, వై అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ ఉన్నారు. రిమైనింగ్ ఇంకా పర్సన్స్ గురించి కన్ఫామ్ గా చెప్పాలా, మనకి లెటర్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. వీస్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ ది గ్రీన్ కలర్ అండ్ has a coin which is a placed 8 times more than the tens position తీసుకున్నాం, his wife అని రాసుకున్నాం. ఓకే, ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, ఎన్ అనేటువంటి పర్సన్కి, పి అనేటువంటి పర్సన్కి ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి. నో వన్ హ్యాస్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో 29 ఎన్కి కానీ పికి కానీ వచ్చే అవకాశం లేదని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ రాకూడదు అంటే కన్ఫామ్ గా గ్రీన్ అండ్ ఇండిగో తప్పితే ఇంకేమీ అవకాశం లేదు. చూడండి, గ్రీన్ కలర్, ఇండిగో కలర్. అయితే వీళ్ళిద్దరిలో ఎన్ అండ్ పిలో ఏమని చెప్తున్నాడు, ఎన్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ బిట్వీన్ దెమ్ అని ఇచ్చాడు. ఓకే, ఎన్ హ్యాస్ గా సారీ ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఎన్ అండ్ పి, బట్ నో వన్ హ్యాస్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఎన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దాన్ బిట్వీన్ దెమ్. ఎన్ అనేటువంటి పర్సన్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ పి రావచ్చు. అంటే ఎన్ 81 అవుతున్నాడండి. ఎన్ అనేటువంటి పర్సన్ మనకి 81 వస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పి అనేటువంటి పర్సన్ ఇండిగో అంటే 42 పి తీసుకుంటున్నానండి. పి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు డబ్ల్యూ ఇక్కడ కాదని తెలిసింది కాబట్టి ఇక్కడ డబ్ల్యూ తీసుకోవచ్చు. ఇక డబ్ల్యూ పోయిన తర్వాత మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ అక్కడ కాదని చెప్పాడు, అక్కడ అవుతారని చెప్పాడు. డబ్ల్యూ గురించి ఇచ్చింది చూడండి. డబ్ల్యూస్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ది యంగెస్ట్ వన్ అని ఇచ్చాడు. డబ్ల్యూస్ యంగెస్ట్ వన్, సారీ యంగెస్ట్ వన్ అని ఇచ్చాడు. యంగెస్ట్ కాయిన్స్ కాదు, డబ్ల్యూ యంగెస్ట్ వన్కి అంటే డబ్ల్యూ యంగెస్ట్ వన్ అయ్యే అవకాశం లేదు. సో డబ్ల్యూ యంగెస్ట్ వన్ అయ్యే అవకాశం లేదంటే డబ్ల్యూ ఇక్కడ రావాలండి. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎక్స్, వాడిని ఇక్కడ తీసేసుకోండి. అంటే ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఏం రావాలి మనకి, బ్లూ కలర్ రావాలండి, ఎక్స్ అనేటువంటి పర్సన్. ఓకే, నెక్స్ట్ మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరంటే డబ్ల్యూ, వాడికి వైలెట్ కలర్ తీసుకోవచ్చు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో కంపారిజన్ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, అంటే అటు ఇటు మనం చెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క నెంబర్ అండ్ దేర్ రెస్పెక్టివ్ పాసిబిలిటీస్. నెక్స్ట్ 164 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఉంది చూడండి. 164 ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి చూడండి. 12 members ఆర్ సిట్టింగ్ 2 parallel rows అని ఇచ్చాడు. రో 1 is below to row 2. 2 rows contain equal number of persons. The person's left hand సో ఇక్కడ చూడండి 12 members అని ఇచ్చాడు. రో 1 రో 2 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 12 persons అని ఇచ్చాడు. 2 rows లో ఉన్నారు. There are 3 persons from left end of row 1 and 3 persons who are sitting opposite to the person who are sitting at the right end of row 1 are facing the north direction and the remaining persons are facing the south. Okay, the persons row 1 and row 2 are goes to office from Monday to Saturday. No 2 persons who are immediate to each other are not goes the office immediate days. Monday and Saturday are not immediate days అని ఇచ్చాడు. ఓకే, no 2 persons who are behind or faces each other are not goes office in the same వీక్ డేస్. సో ఒక్కసారి జాగ్రత్త చూడండి. ముందులో వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1 2 3 4 5 6 ఓకేనండి. 1 2 3 4 5 6 అంతే కదా. 12 members అని ఇచ్చాడు. రో 1 ఈజ్ బిలో టు ది రో 2 అని ఇచ్చాడు. ఇది సెకండ్ రో అనుకోండి, ఇది ఫస్ట్ రో అనుకోండి.
ఓకే, ఫస్ట్ రో అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ రోకి బిలో ఉండాలి అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి కండిషన్ అండి, 1 and 2. ఇప్పుడు ఇక వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా చూడండి. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పాసిబిలిటీ, ఓకే, రో 1 రో 2, 2 rows contain equal number of persons. The 3 persons from left end of row 1 and 3 persons who are sitting opposite to the persons who are sitting right end of the row 1 are facing the north direction. సో రో 1 లో లెఫ్ట్ నుంచి ఫస్ట్ 3 persons నార్త్ ఫేసింగ్ అన్నారు. రిమైనింగ్ 3 members కి ఆపోజిట్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాయండి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రోలో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న 3 persons, రిమైనింగ్ మెంబర్స్ కి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు నార్త్ ఫేసింగ్, రిమైనింగ్ సౌత్ ఫేసింగ్ అని ఇచ్చేసాయండి. వీళ్ళందరూ సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. సో ఈ కండిషన్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాడు ఇనీషియల్ గా చెప్పింది. వీళ్ళందరూ ఆఫీస్కి 6 different days వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? మండే టు సాటర్డే అని ఇచ్చాయండి. కాన్సిక్యూటివ్ డేస్ కాన్సిక్యూటివ్ గా రాకూడదని ఇచ్చాడు. ఆపోజిట్ కూడా సేమ్ డే రాకూడదని ఇచ్చాడు. మండే అండ్ సాటర్డే కాన్సిక్యూటివ్ కాదు అని చెప్తున్నాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, జే ఈజ్ ఫేసింగ్ సౌత్ అండ్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది రో. జే ఫేసింగ్ సౌత్ అంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ జే అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తున్నానండి, లేకపోతే కలర్ మార్చి తీసుకుందాం. జే అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. బోత్ పాసిబిలిటీస్ చెక్ చేసుకుని వెళ్ళాలి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను, సెకండ్ పాసిబిలిటీ మీరు ట్రై చేయండి. ఓకే, సో జే అనే పర్సన్ తీసుకున్నాను. ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ జే అండ్ ది వన్ హూ గోస్ ఆఫీస్ ఆన్ వెన్స్డే. 1 2 3 ఇక్కడ మనకి వెన్స్డే రావాలండి. జే అనేటువంటి పర్సన్ కి వెన్స్డే ఆఫీస్ వెళ్ళేటువంటి పర్సన్ కి మధ్యలో ఎంతమంది అని చెప్తున్నాడు? మనకి 3 persons అని ఇచ్చాడు. జే అండ్ వెన్స్డే. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, సి అండ్ కే ఆర్ ఇమీడియట్ టు లెఫ్ట్ టు ఈచ్ అదర్. సి అండ్ కే ఇమీడియట్లీ లెఫ్ట్ టు ఈచ్ అదర్ అంటే ఈ రెండిట్లో అన్నా ఉండాలి, ఈ రెండిట్లో అన్నా ఉండాలి. ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ టు లెఫ్ట్, ఇక్కడ తీసుకున్నారనుకో వీడికి లెఫ్ట్ ఇడ్ అవుతుంది, వీడికి లెఫ్ట్ ఇడ్ అవుతుంది, పనికిరాదుగా. సో సి అనేటువంటి పర్సన్, కే అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో రావడానికి అవకాశం ఉందండి. అప్పుడు ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్ రావచ్చు. కే ఈజ్ ఫేసింగ్ ది వన్ హూ గోస్ టు ఆఫీస్ ఆన్ మండే. సో కే అనేటువంటి పర్సన్ ఫేస్ చేసి ఉన్నాడు అని చెబుతున్నాడు కాబట్టి కే అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి, సి అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి, వీడు మండే వస్తాడు. కే అనేటువంటి పర్సన్ ఎవరినైతే ఫేస్ చేస్తున్నాడో వాడు మండే ఆఫీస్కి వెళ్తున్నాడు అన్నాడు. కే ఇక్కడ తీసుకుంటే వాడిని ఫేస్ చేసి ఎవడు ఉండడు, బ్యాక్ సైడ్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ హెచ్ ఆర్ ఇన్ ది సేమ్ రో. ఏ అనేటువంటి పర్సన్, హెచ్ అనేటువంటి పర్సన్ ఒకటే రోలో ఉన్నారని ఇచ్చాడు. డి అండ్ జే ఆర్ నాట్ ఓన్లీ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ బట్ ఆల్సో సిట్టింగ్ ఇన్ ది సేమ్ రో అని ఇచ్చాడు. సో డి జే ఒకే రోలో ఉండాలి అంటే మనకి డి అనేటువంటి పర్సన్ ఈ రోలో ఫస్ట్ 3 పొజిషన్స్ లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. డి అనేటువంటి పర్సన్, జే అనేటువంటి పర్సన్ ఒకటే రో అని ఇచ్చాడు బట్ ఆపోజిట్ ఫేసింగ్స్ అని ఇచ్చాడు. వీడు సౌత్ ఫేసింగ్ కాబట్టి డి అనేటువంటి పర్సన్ నార్త్ ఫేసింగ్ ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి మధ్యలో 1 person అని ఇచ్చాడు. సో ఈ అనే పర్సన్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, కన్ఫామ్ గా చెప్పలేము. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ సి అండ్ ఈ హూ గోస్ టు ఆఫీస్ ఆన్ వెన్స్డే. ఎవరు? సి అనేటువంటి పర్సన్ అనుకోండి. చూడండి, ఈ అనేటువంటి పర్సన్ హూ గోస్ టు ఆఫీస్ ఆన్ వెన్స్డే అని ఇచ్చాడు. ఇక్కడ ఈ తీసుకుంటే ఆపోజిట్ లో వెన్స్డే ఉందిగా, ఇది పనికొచ్చే అవకాశం లేదు. సో కన్ఫామ్ గా ఈ ఇక్కడ తీసుకోండి, వీడు వెన్స్డే వెళ్తాడు. ఎందుకంటే వెన్స్డేస్ 2 ఆపోజిట్ ఈచ్ అదర్ ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. నో 2 persons బిహైండ్ ఆర్ ఫేసింగ్ నాట్ గోస్ ఆఫీస్ ఇన్ ది సేమ్ వీక్ డే అని ఇచ్చాడు. సో ఈ అనేటువంటి పర్సన్ అక్కడ ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్ అండ్ కే ఆర్ నాట్ ఇన్ ది సేమ్ రో. ఎల్ అనేటువంటి పర్సన్, కే అనేటువంటి పర్సన్. కే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎల్ అనేటువంటి పర్సన్ తీసుకొచ్చి ఫస్ట్ రోలో పెడతానండి. ఓకే, ఎల్ ఎక్కడో తెలియదు మనకి. డి గోస్ టు ఆఫీస్ నైదర్ వెన్స్డే నార్ మండే. డి అనేటువంటి పర్సన్ మండే అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ డి అనేటువంటి పర్సన్ మళ్ళీ మండే కానీ వెన్స్డే కానీ. డి గురించి ఇచ్చినటువంటి చూడండి, సి అండ్ డి ఆర్ నాట్, డి అనేటువంటి సి అండ్ డి ఆర్ నాట్ సేమ్ రో అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎల్ గోస్ టు ఆఫీస్ థర్స్డే, ఐ ఈజ్ సేమ్. డి గోస్ టు ఆఫీస్ నైదర్ వెన్స్డే నార్ మండే. సో వెన్స్డే కాదు, మండే కాదని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా డి ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చుగా, ఎందుకని డి నార్త్ ఫేసింగ్ అనేది ఫిక్స్. ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, డి అండ్ జే ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉండాలి, ఒకటే రోలో ఉండాలని. డి వెన్స్డే కాదు, మండే కాదంటే కన్ఫామ్ గా అక్కడ తీసుకోవాల్సిందే. డి అనేటువంటి పర్సన్ ఏ రోజో తెలియదు కానీ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫిక్స్ చేయగలుగుతున్నామండి. జే గోస్ టు ఆఫీస్ ఆన్ నైదర్ ట్యూస్డే నార్ ఫ్రైడే. జే అనేటువంటి పర్సన్ చూడండి, వీడు ట్యూస్డే కాదు,
ఫ్రైడే కాదని ఇచ్చాను. ఓకే, ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ అయ్యే అవకాశం లేదు. అంటే మండే కాదు, ట్యూస్డే కాదు, వెన్స్డే కాదు, థర్స్డే అన్న అయి ఉండాలి లేదా సాటర్డే అన్న అయి ఉండాలండి. థర్స్డే కానీ సాటర్డే కానీ అవకాశం ఉందండి. ఎప్పుడు అనేది కన్ఫామ్గా చెప్పలేము. జే అనేటువంటి పర్సన్. నెక్స్ట్ సి అండ్ డి ఆర్ నాట్ సేమ్ రో. సి అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ నాట్ సేమ్ రో. అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఐ ఈజ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ జే. రైట్ 1 2 3 4 ఐ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఐ ఈజ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ జే. ఎల్ ఈజ్ గోస్ టు ఆఫీస్ ఆన్ థర్స్డే అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే థర్స్డే అని ఇచ్చాడు. ఇప్పుడు ఎల్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనకి ఫస్ట్ రోలో ఉండాలి. ఎల్ ఇక్కడ తీసుకోవచ్చు లేదా ఎల్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఎల్ ఆ రెండిట్లో ఎక్కడ తీసుకున్నా థర్స్డే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ జి అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ బట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. జాగ్రత్త చూడండి. జి అనేటువంటి పర్సన్, ఎల్ అనేటువంటి పర్సన్ నైబర్స్ అని ఇచ్చాడు. జి అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ బట్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. అంటే కన్ఫామ్ గా మనకి జి ఇక్కడ రావాలి, ఎల్ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఎల్ అనేటువంటి పర్సన్ ఫస్ట్ రోలో అని చెప్పాడు, థర్స్డే అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా జీనేగా రావాల్సింది. జాగ్రత్త చూడండి. జి అండ్ ఎల్ ఇమీడియట్లీ నైబర్స్ బట్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఆల్రెడీ ఎల్ అనేటువంటి పర్సన్ థర్స్డే అని ఇచ్చాడు కాబట్టి అక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. ఇప్పుడు జే అనేటువంటి పర్సన్కి థర్స్డే కానీ సాటర్డే కానీ అనుకున్నాం. థర్స్డే పనికిరాదు కాబట్టి ఏమై ఉండాలి, సాటర్డే. అప్పుడు ఇక్కడ ఫ్రైడే వచ్చే అవకాశం లేదుగా, ఇక్కడ ఫ్రైడే రావాలి. ఎందుకంటే సాటర్డే పక్కనే ఫ్రైడే రావడానికి వీలు లేదు కాబట్టి. మండే ట్యూస్డే మిస్ అయినట్టుంది చూడండి. ఇక్కడ ట్యూస్డే తీసుకోవచ్చు. ఆ ట్యూస్డే పర్సన్ ఎవరో తీసుకోవాల్సి ఉంటుంది, మనం చూద్దాం. సో ఫస్ట్ రోలో ఆల్మోస్ట్ డేస్ వచ్చేసినాయండి. రిమైనింగ్ చూద్దాం. ఇప్పుడు డి అండ్ జే వచ్చింది. ఏ అండ్ హెచ్ అనేటువంటి పర్సన్స్ పైన ఎక్కడ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏ అండ్ హెచ్ ఒకటే రో అని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ సి అండ్ బోస్ ఆఫీసు కంటిన్యూషన్ చూడండి. సి అండ్ జి అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ బట్ నాట్ ఫేసింగ్. ఓకే, సి అండ్ బి ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఇన్ ఏ సేమ్ డే. సి అనేటువంటి పర్సన్, బి అనేటువంటి పర్సన్. ఇక్కడ మిగిలినోడు సి అనేవాడు ఇక్కడ ఉన్నాడంటే బి కన్ఫామ్ ఇక్కడ ఉండాలి. 2 డిఫరెంట్ రోస్ కాబట్టి ఇక్కడ ట్యూస్డే అంటే వీడు ట్యూస్డే అయి ఉండాలండి. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కన్ఫామ్ గా సెకండ్ రోలో ఇద్దరు వచ్చారండి. ట్యూస్డే అనేటువంటి పర్సన్ అక్కడ సి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మనకి ఎక్కడ అనేది క్లారిటీ లేదు. ఫ్రైడే అనేది క్లారిటీ లేదు. ఇంకా రిమైనింగ్ డేస్ గురించి చెప్పలా, చూద్దాం. సో సి అనేటువంటి పర్సన్, బి అనే పర్సన్స్. ఓకే, ఎఫ్ గోస్ టు ఆఫీస్ నైదర్ సాటర్డే నార్ థర్స్డే అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ థర్స్డే కానీ సాటర్డే కానీ వెళ్ళే అవకాశం లేదని ఇచ్చాడు. ఎఫ్ ఎక్కడో తెలియదు మనకి. ఓకే, ఎఫ్ అనే పర్సన్ థర్స్డే కానీ సాటర్డే కానీ, ఎఫ్ గోస్ టు ఆఫీస్ సాటర్డే నార్ థర్స్డే అని ఇచ్చాడు. ఐ ఈజ్ ఫేసింగ్ ది వన్ హూ గోస్ టు ఆఫీస్ సాటర్డే. ఐ అనేటువంటి పర్సన్ సాటర్డేకి ఆపోజిట్ లో ఉండాలి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ సాటర్డే రావాలని ఇచ్చాడు. ఇక్కడ సాటర్డే రావాలి అంటే సాటర్డే యొక్క నైబర్ ఫ్రైడే అయ్యే అవకాశం లేదుగా. సో ఇక్కడ ఫ్రైడే రావాలండి. ఓకే, మండే ఇక్కడ రావడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ మండే రావాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇక్కడ థర్స్డే తీసుకోవచ్చు. కే అనేటువంటి పర్సన్ థర్స్డే అయిపోతుందండి. ఇందాక ఎఫ్ అనేటువంటి పర్సన్ సాటర్డే కాదు థర్స్డే కాదని ఇచ్చాడు. సాటర్డే కాదు థర్స్డే కాదంటే ఎఫ్ అనేవాడు ఫ్రైడే అన్నా అవ్వచ్చు లేదా మండే అయినా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ ఫేసింగ్ ది వన్ హూ గోస్ టు ఆఫీస్ ఆన్ సాటర్డే అని ఇచ్చాయండి. సాటర్డేకి ఐ ఆపోజిట్. ఓకే, హెచ్ అండ్ డి ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఇన్ ది సేమ్ డే. హెచ్ అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్. డి ఫ్రైడే కాబట్టి హెచ్ అనేటువంటి పర్సన్ ఫ్రైడే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ గురించి ఇంకా క్లారిటీ రాలా. ఏ అనేటువంటి పర్సన్ మిస్ అయ్యాడు. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటి పర్సన్ మిస్ అయ్యాడు. ఎఫ్ గురించి ఇంతకు ముందు చెప్పాడు చూడండి. ఎఫ్ గోస్ టు ఆఫీస్ సాటర్డే ఆర్ థర్స్డే. సాటర్డే కాదు కాబట్టి ఎఫ్ అనేవాడిని ఇక్కడ తీసుకోండి. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు, ఏ. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ జేకి 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేసి తీసుకున్నాను. అనదర్ పాసిబిలిటీ మీరు ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ డేటా చూడండి. 64 దగ్గర నుంచి చేసామండి. నెక్స్ట్ కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఇవి ట్రై చేయొచ్చు. 174 దగ్గర నుంచి చూడండి. 174 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 6 persons born different years with the current base year base have taken 2020. Okay, none of them has older than 60 years అని ఇచ్చాడు. దే లైక్ డిఫరెంట్ బైక్స్, ఏవో బైక్స్ ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ పర్సన్స్ తీసుకుంటున్నానండి. పి క్యూ ఆర్ ఎస్ టి.
ఫర్దర్గా ఇక రిమైనింగ్ కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, పి వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1989. పి అనేటువంటి పర్సన్ 1989 ఇయర్లో పుట్టాడని ఇచ్చాడండి. ఇప్పుడు 1989 అంటే 2020కి ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అయి ఉండాలి మనకి? 31 ఇయర్స్ అయి ఉండాలండి. ఓకే, ది డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ 21 ఇయర్స్. పీకి క్యూకి 21 అంటే ప్లస్ 21 తీసుకుంటే 52 అవుతుంది, మైనస్ 21 తీసుకున్నట్టయితే 10 అవుతుందండి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ప్లస్ తీసుకుంటున్నాను, 52. సో క్యూ అనేటువంటి పర్సన్ 52లో పుట్టాడు అంటే 1968 ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. అంతేగా కన్సిడరేషన్ తీసుకుంటున్నానండి. ఇది మనకి 52నా లేకపోతే 21నా? ఎంత గ్యాప్ ఎంత అనుకున్నాం మనం? 11 ఇయర్సా 10 ఇయర్సా? డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఇస్ 21 ఇయర్స్ అని ఇచ్చాను. సారీ, 21 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 10 వస్తుందండి. క్యూకి 10 మీరు పనికి వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసి చూద్దరు కానీ తర్వాత. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. ఆర్స్ ఏజ్ ఈజ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది ఇయర్ విచ్ ఈజ్ క్యూ వాజ్ బోర్న్. క్యూ ఏ ఇయర్లో పుట్టాడు? 1968. దాని యొక్క సమ్మే ఆర్ యొక్క ఏజ్ అని ఇచ్చాడు. ఎంత అవుతుందండి మనకి? 1 + 9 10 + 6 16 + 8 అంటే 24 వస్తుందండి. ఓకే, ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 24 అంటే ఇక్కడ 1996 వస్తుందండి. ఆర్ అనేటువంటి పర్సన్ 1996. ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఆర్స్ ఏజ్ ఈజ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది విచ్ క్యూ వాజ్ బోర్న్ అని ఇచ్చాడు. ఓకే, ది వన్ హూ లైక్ హోండా ఈజ్ 16 ఇయర్స్ యంగర్ దాన్ ఆర్ అని ఇచ్చాడు. సో హోండా ఎవరికైతే ఇంట్రెస్టెడో 16 ఇయర్స్ యంగర్ దాన్ ఆర్ అని ఇచ్చాడు. అంటే వీడికి 24 అంటే అంతకన్నా 16 తక్కువ అంటే హోండా ఇంట్రెస్టెడ్ పర్సన్కి 8 ఇయర్స్ అండి. వాడు ఎవడో తెలియదు మనకి. ఓకే, హోండా 8 అంటే ఎస్ కానీ టీ కానీ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు రావాలి. సో యూ కూడా ఉన్నట్టున్నాడు, సారీ, ఎస్టీయు, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మనకి హోండా అవటానికి అవకాశం ఉంది. హోండా ఎవరో తెలియదు మనకి. ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది టీస్ ఏజ్ ఈజ్ either the last 2 digits or reverse of the last 2 digits of the year in which the person who like Honda was born. హోండా మనకి 8 ఇయర్స్ అంటే ఏం రావచ్చు మనకి? హోండా తీసుకున్నట్లయితే 2012 అవుతుందండి. ఇప్పుడు ఆ 12 తీసుకోండి, జాగ్రత్త చూడండి. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యూస్ పాసిబిలిటీ తీసుకోండి. యూస్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యూ ఈజ్ ఐదర్ ఎల్డర్ టు ఆర్ టీస్ ఏజ్ ఈజ్ ఐదర్ టీస్ ఏజ్ ఈజ్ ఐదర్ లాస్ట్ 2 digits ఆర్ రివర్స్ ఆఫ్ ది లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్ ఇన్ విచ్ ది పర్సన్ హూ లైక్ హోండా వాజ్ బోర్న్. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే లాస్ట్ 2 digits అన్నాడు అంటే 12 అన్నా అయి ఉండాలి, 21 అన్నా అయి ఉండాలి. ఎవరు? టీ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక తీసుకున్నట్లయితే ఈ పర్సన్ యొక్క ఏజ్ 12 కానీ 21 కానీ అవటానికి అవకాశం ఉంది. అంటే కన్ఫామ్గా ఆ పర్సన్ హోండా అయ్యే అవకాశం లేదుగా. ఎస్ కానీ యూ కానీ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు హోండా రావాలండి. ఓకే, సో నెక్స్ట్ టీ యొక్క ఏజ్ ఎంత అనేది కన్ఫామ్గా తెలియదు. 12 కానీ 21 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవటానికి అవకాశం ఉందండి టీ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టీ అనేటువంటి పర్సన్ నుంచి ఫర్దర్గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే హోండా వాజ్ బోర్న్ అని ఇచ్చాడు. ఓకే, యూ ఈజ్ ఎల్డర్ టు ఆర్ అండ్ యంగర్ దాన్ పి అని ఇచ్చాడు. యూ ఈజ్ ఎల్డర్ టు ఆర్ అండ్ యంగర్ టు పి అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ కన్నా యు అనేటువంటి పర్సన్ చిన్నవాడని ఇచ్చాడు. యు అనేటువంటి పర్సన్ కన్నా ఆర్ అనేటువంటి పర్సన్ చిన్నవాడని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ ఆర్ అనేటువంటి పర్సన్ యు అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 24 కన్నా ఎక్కువ ఉండాలి, 31 కన్నా తక్కువ ఉండాలండి. అంటే మరి కన్ఫామ్గా వీడు హోండా అయ్యే అవకాశం లేదుగా. సో వీడు హోండా అయి ఉండాలండి. వీడు హోండా అంటే 2012 8 ఇయర్స్ హోండా. ఓకేనండి, వీడు కన్ఫామ్గా హోండా అవటానికి ఛాన్స్ ఉంది. యు అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ అయితే 8 ఇయర్స్ అవకాశం లేదు. ఓకేనండి, సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కండిషన్స్ అన్ని సింక్రనైజ్ అవుతున్నాయి, సరిపోతుందండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటి కండిషన్ ఓన్లీ 1 పర్సన్ యంగర్ టు టీ. టీ కన్నా యంగర్ ఒకే ఒక్కడు ఉండాలి అని చెప్తున్నాడు. టీ కన్నా యంగర్ ఒకే ఒక్కడు ఉండాలి అంటే కన్ఫామ్గా 8 ఇయర్స్ పర్సన్. 21 తీసుకున్న వాడే అవుతాడు, 12 తీసుకున్న వాడే అవుతాడు.
ఎందుకంటే యూ ఆల్రెడీ 20 యూ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే 6 కన్నా ఎక్కువ అనుకున్నాం, 24 కన్నా ఎక్కువ అనుకున్నాం, 31 కన్నా తక్కువ అనుకున్నామండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనకి ఎస్ అనేటువంటి పర్సన్ మాత్రమే ఉన్నాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఆర్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్కి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటున్నానండి. ఓకేనండి, ఆర్ అనేటువంటి పర్సన్కి రాయల్ ఎన్ఫీల్డ్. ది డిఫరెన్స్ బిట్వీన్ ది యూస్ ఏజ్ అండ్ ది వన్ హూ లైక్ యమహా ఈస్ 24 ఇయర్స్. యు అనేటువంటి పర్సన్కి యమహా పర్సన్కి మధ్యలో 24 ఇయర్స్ గ్యాప్ అని ఇచ్చాయండి. ఇప్పుడు యు అనేటువంటి పర్సన్ మోర్ దాన్ 24 అనుకున్నామండి. మినిమం 25 తీసుకున్నా అక్కడి నుంచి మనకి +24 ఛాన్స్ ఉంటుంది. -24 తీసుకుంటే అవకాశం లేదు, యంగెస్ట్ పర్సన్ అయ్యే అవకాశం లేదు. అక్కడ డిఫరెన్స్ రావాలి అంటే 25 తీసుకున్నా మనకి 49, అంటే కన్ఫామ్గా 31 కన్నా ఎక్కువే అవ్వాలి. కాబట్టి 52 అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు వీడి యొక్క ఏజ్ కనుక మీరు యు అనేటువంటి పర్సన్, ఆర్ అనేటువంటి పర్సన్, ఒకవేళ వీడికి 28 తీసుకున్నారనుకోండి, 28 + 4 అంటే 24, అంటే మనకి 52 సరిపోతుంది. చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ యూస్ ఏజ్ అండ్ యమహా ఇస్ 24 సరిపోతుంది. యు అనేటువంటి పర్సన్ యమహా యొక్క ఏజ్ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 24 రావాలి. యు అనేటువంటి పర్సన్ యమహా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్టయితే 24 రావాలి. అంటే ఇక్కడ యమహా తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి ఆ కండిషన్. మళ్ళీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యూస్ ఏజ్ అండ్ ది వన్ హూ లైక్ యమహా ఇస్ 24 అంటే కన్ఫామ్గా యు అనేటువంటి పర్సన్ యమహా అనేటువంటి పర్సన్ డిఫరెన్స్ తీసుకుని 24 వచ్చేటువంటి పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా పెద్ద తీసుకోవచ్చా అంటే ఇప్పుడు 24కి 31కి మధ్యలో వచ్చేటువంటి నెంబర్ ఇంకా అంతగా తప్పితే అవకాశం లేదండి. ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీస్ అంటే ఇక్కడ 21 కానీ 12 కానీ 8 కానీ ఇంక ఏమీ అవకాశం లేదు. ఎందుకంటే 25 మినిమం తీసుకున్నా మనకి అక్కడ 49 వస్తుందండి. ఓకే, పోనీ 26 తీసుకున్నారనుకోండి, 26 తీసుకుంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది. అంతకన్నా పెరుగుతుంది కానీ తగ్గదు. ఓకే, సో అందుకని మనం కన్ఫామ్గా యమహా తీసుకున్నట్లయితే 52 ఇయర్స్, ఇది 28 ఫిక్స్ చేయడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది యు ఈజ్ నాట్ బోర్న్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఇయర్. యు అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఇయర్ కాదు అన్నాడు. ఇప్పుడు వాడి యొక్క ఏజ్ 28 అంటే 1992 వస్తుందండి. ఆడ్ నెంబర్ ఇయర్ కాదుగా. He was not born in odd number year. The one who like TVS was born in the even number year. టీవీఎస్ వచ్చేటప్పటికి ఈవెన్ నెంబర్ ఇయర్ అని ఇచ్చాడు. ఇప్పుడు టీవీఎస్ ఈవెన్ నెంబర్ ఇయర్ అంటే యు అనేటువంటి పర్సన్ టీవీఎస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మరి టీ పరిస్థితి తెలియదు కదా అంటే ఆలోచిద్దాం. టీ అనేటువంటి పర్సన్ ఒకవేళ వాడు 12 ఇయర్స్ అన్నారనుకోండి, ఏమై ఉండొచ్చు? 2008 అయ్యి ఉండొచ్చు. లేదా 21 తీసుకున్నట్లయితే 1999 అవ్వచ్చు. అది మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి టీవీఎస్ ఎవరనేది తెలియదు, ఇది పక్కన పెట్టండి. ది వన్ హూ లైక్ బజాజ్ ఈజ్ యంగర్ టు ది వన్ హూ లైక్ హీరో, బోత్ ఆర్ ఆడ్ నెంబర్ ఇయర్స్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనకి బజాజు నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏమని ఇచ్చాడు? హీరో. ఇద్దరు ఆడ్ నెంబర్ ఇయర్స్ అంటే 89 ఉంది. రెండోది ఆడ్ నెంబర్ ఇయర్ రావాలంటే వీడికి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. వీడికి 99 రావాలంటే కన్ఫామ్గా వాడు 21 అవ్వాల్సిందే. ఇప్పుడు వీడిద్దరికీ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆటోమేటిక్గా వీడికి ఏం రావాలి? టీవీఎస్ రావాలండి. ఇప్పుడు బజాజ్ అండ్ ఏ హీరోలో ఇచ్చినటువంటి చూడండి, ది వన్ హూ లైక్ బజాజ్ ఈజ్ యంగర్ టు ది వన్ హూ లైక్ హీరో. హీరో పర్సన్ కన్నా యంగర్ అని ఇచ్చాడు. సో వీడు బజాజ్ తీసుకున్నాం, వీడు హీరో తీసుకున్నాం. యంగర్ అవుతాడుగా, సరిపోతుంది. సో ఇక్కడ మనం వీడికి 52 ఇయర్సా 10 ఇయర్సా అనేటువంటిది బాగా ఇంపార్టెంట్ అండి. 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. 10 తీసుకుని ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకే, ఇది మీకు టైం స్పెండ్ చేయడం తప్పితే వేరే అవకాశం లేదండి. చేయాల్సిందే కన్ఫామ్గా. నేను చేసినా బోత్ పాసిబిలిటీస్ చేయాల్సిందే. ఇక్కడ మనకు అంతా అనేప్పటికీ టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మినిమైజ్ చేసి చెప్తున్నాను. సెకండ్ పాసిబిలిటీ మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనండి, ఇవి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, 179 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చింది. ఇది నార్మల్ లాజిక్ అనుకోండి. చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి వొవెల్స్, తర్వాత కాన్సోనెంట్స్ జస్ట్ సపరేట్ చేసి ఇచ్చాయండి. ఓకే, డైరెక్ట్ పాసిబిలిటీ, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ లాస్ట్ డేటా చూడండి, 85 దగ్గర నుంచి ఉంది. 85 ఆన్వర్డ్స్ వాడు ఇచ్చినటువంటి డేటా చూడండి. 85 దగ్గర నుంచి 8 పర్సన్స్ అని ఇచ్చాడు. చూడండి, ఈ 8 మెంబర్స్ గురించి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. 8 పర్సన్స్ PQRST UVW who live in different floors of the building but not necessarily in the same order. The lowermost floor of the building is number 1 అని ఇచ్చాడు. టాప్ ఫ్లోర్ వచ్చేప్పటికి 8 అని ఇచ్చాడు. 8ఏనా? ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఏవో లాంగ్వేజెస్ అని ఇచ్చాడు. నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. సో మొత్తం మీద మనకి 8 ఫ్లోర్స్ తీసుకుంటున్నానండి. 8
7 6 5 4 3 2 1. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. 1 by 1 కండిషన్స్ చూడండి. నాట్ మోర్ దాన్ 5 persons ఆర్ మేల్, అంటే మనకి 5 కన్నా ఎక్కువ మేల్ వచ్చేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాడు. అంటే మాక్సిమం 5 members మనకి మేల్ రావటానికి ఛాన్స్ ఉందండి. నాట్ మోర్ దాన్ 5 మేల్ అని ఇచ్చాడు. ఓకే, క్యూ ఈజ్ ఎ ఫిమేల్ అండ్ షీ డిడెంట్ లివ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ లివ్ బిలో ది ఫ్లోర్ నెంబర్ 5 అండ్ హీ స్పీక్స్ బెంగాలీ. జాగ్రత్త చూడండి, క్యూ అనేటువంటి పర్సన్ ఫిమేల్, ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, బట్ బిలో 5th ఫ్లోర్ అని ఇచ్చాడు. బిలో 5th ఫ్లోర్ అంటే 2nd ఫ్లోర్ రావచ్చు, 4th ఫ్లోర్ రావచ్చు అండి. ఎవరు మనకి క్యూ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే ఈవెనా ఫ్లోరా? క్యూ లివ్ ఫిమేల్ అండ్ షీ డిడెంట్ ఈవెన్ అని ఇచ్చాడు. సారీ, ఈవెన్ కాదని ఇస్తున్నాడు. ఈవెన్ కాదు బట్ లివ్ బిలో ది 5th ఫ్లోర్ అంటే 1 కావచ్చు, 3 కావచ్చు అండి. సో క్యూ అనేటువంటి పర్సన్ 1st ఫ్లోర్ లో తీసుకుంటున్నానండి. ఓకే, సో ఈ పర్సన్ యొక్క లాంగ్వేజ్ ఏమని ఇచ్చాడు మనకి? బెంగాలీ అని ఇచ్చాడు. ఓకేనండి. సో 1 or 3 కన్ఫామ్ గా చెప్పలేము, 1 ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 person బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అని ఇచ్చాడు. క్యూకి ఆర్కి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఓన్లీ 1 person బిట్వీన్ క్యూ అండ్ ఆర్. ఓకే, క్యూ అండ్ ఆర్ హూ డజంట్ స్పీక్స్ కన్నడ మలయాళం. సో ఈ పర్సన్కి కన్నడ పనికొచ్చే అవకాశం లేదు, మలయాళం పనికొచ్చే అవకాశం లేదు. ది వన్ హూ స్పీక్స్ తమిళ్ లివ్ అబోవ్ ఆర్. ఓకే, ఆర్ కన్నా పైన తమిళ్ అని ఇచ్చాయండి. అండ్ 2 persons లివ్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ మనకి 6th ఫ్లోర్ లో తమిళ్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, 1 person స్పీక్ తమిళ్ అండ్ ఆర్ అని ఇచ్చాయండి. 1 person అని ఇచ్చేసాడు ఫర్దర్ గా. ది వన్ హూ స్పీక్స్ మలయాళం లివ్ ఇమీడియట్లీ అబౌట్ టీకి ఇమీడియట్లీ అబౌవ్ మలయాళం అని ఇచ్చాయండి. ది వన్ హూ స్పీక్స్ మలయాళం లివ్ ఇమీడియట్లీ అబౌవ్ టీ హూ ఈజ్ ఏ మేల్ అండ్ స్పీక్స్ తమిళ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ టీ అనేటువంటి పర్సన్ మేలు, ఇక్కడ మలయాళం తీసుకుంటున్నాడు. ఓకేనండి, ది వన్ హూ స్పీక్స్ మలయాళం లివ్ ఇమీడియట్లీ అబౌవ్ టీ హూ ఈజ్ ఏ మేల్ అండ్ స్పీక్స్ తమిళ్ అని ఇచ్చాడు. ఓకే, సమ్ జెండర్స్ డస్ నాట్ సేమ్ జెండర్స్ డస్ నాట్ లివ్ ఇమీడియట్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాడు. అంటే ఆల్టర్నేటివ్ గా ఉండాలి మనకి, ఆల్టర్నేటివ్ గా మేలు ఫిమేలు అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. ఓకేనండి, ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి చూడండి, మలయాళం ఇమీడియట్లీ అబౌట్ టీ అని ఇచ్చాడు, తమిళ్ అని ఇచ్చేసాడు. సేమ్ జెండర్ ఓకే. మేల్ పర్సన్స్ డు నాట్ స్పీక్ హిందీ. హిందీ మాట్లాడేటువంటి పర్సన్ ఫిమేల్ అంటే 5th ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ లో ఉన్న పర్సన్ కానీ హిందీ మాట్లాడాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నో పర్సన్ లివ్ బిట్వీన్ యూ అండ్ క్యూ. యూకి క్యూకి మధ్యలో ఎవరూ లేరని ఇస్తున్నాడు. సో ఇక్కడ యూ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. యూ అండ్ క్యూ కాన్సిక్యూటివ్ గా ఉండాలి. 2 persons live between the one who speaks Bengali and W as same as T and the one who speaks Telugu. 2 persons between Bengali and W అని ఇచ్చాడు. ఇక్కడ W తీసుకుంటున్నాను. ఓకే, 2 persons live between Bengali and W. నెక్స్ట్ as same as T and the one who speaks Telugu. T అనే పర్సన్ కి తెలుగు అని ఇచ్చాడు. 2 members తర్వాత ఇక్కడ తెలుగు అని ఇచ్చాడు. ది వన్ హూ స్పీక్స్ తెలుగు డస్ నాట్ లివ్ అబౌవ్ టీ కన్నా పైన తెలుగు కాదు. ఓకే, నో పర్సన్ లివ్ అబౌవ్ ది వన్ హూ స్పీక్స్ ఫారెన్ లాంగ్వేజ్. వాడు ఇచ్చిన దాంట్లో ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషేగా. సో ఇంగ్లీషుకు పైన ఎవరో ఉండటానికి వీలు లేదని ఇచ్చేసాడండి. ఓకే, ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నో పర్సన్ అబౌవ్ ది ఫారెన్ లాంగ్వేజ్. ది పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ స్పీక్స్ సాంస్క్రిట్ ఈజ్ సేమ్ యాజ్ ది వన్ హూ స్పీక్స్ బెంగాలీ అండ్ వి. బెంగాలీకి వీకి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఎస్ కి సాంస్క్రిట్ అంతే అని ఇచ్చాడు. హూ లివ్ ఇమీడియట్లీ అబో ఎస్ అని ఇచ్చాడు. సో వి ఎక్కడ రావాలి, ఎస్ ఎక్కడ రావాలి, ఇంకా అంతకన్నా అవకాశం బిలోనా అబోనా? బిలో ఎస్, సారీ, ఎస్ అండ్ వి రివర్స్ తీసుకోండి. ఎస్ ఎక్కడ రావాలి, వి ఎక్కడ రావాలి. ఇప్పుడు వి అనేటువంటి పర్సన్ కి బెంగాలీ పర్సన్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 5 persons ఉన్నారండి. సేమ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ది వన్ హూ స్పీక్స్ బెంగాలీ అండ్ వి సేమ్ యాజ్ ది వన్ ఇమీడియట్లీ బిలో ఎస్. ఒక్క నిమిషం, ది పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ స్పీక్స్ సాంస్క్రిట్ ఈజ్ సేమ్ యాజ్ ది పర్సన్ బెంగాలీ అండ్ వి. బెంగాలీకి వీకి మధ్యలో 4 persons, 1 2 3 4 5 అండి, సారీ. సేమ్ వీకి సాంస్క్రిట్ మధ్యలో అంటే 1 2 3 4 5.
సేమ్ యాజ్ ఎస్ అండ్ సాంస్క్రిట్, సారీ 1 2 3 4 5 ఇక్కడ సాంస్క్రిట్ రావాలి. జాగ్రత్తగా చూడండి, మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి వి అనేటువంటి పర్సన్కి బెంగాలీ స్పీకింగ్ పర్సన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో సేమ్ యాజ్ ఎస్ అండ్ సాంస్క్రిట్ అని ఇచ్చాడు. సో 5 మెంబర్స్ తీసుకుంటున్నానండి. వి ఇమీడియట్లీ బిలో ఎస్ అని ఇచ్చేసాడు. ఇక మిగిలినటువంటి పాసిబిలిటీలో ఫిమేల్ మెంబర్స్కి మాత్రమే హిందీ అని ఇచ్చాడు కాబట్టి హిందీ ఎవరికి రావాలి, మీకు ఈ పర్సన్కి హిందీ రావాలండి. ఆ పర్సన్ ఎవరు, మిగిలినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి లెటర్స్లో పి మిగిలిపోయినట్టుంది చూడండి. ఇంకొక లాంగ్వేజ్ మిగిలింది చూడండి, వాడు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో మిగిలిపోయినటువంటిది ఏంటి అంటే కన్నడ మిగిలిపోయిందండి. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇందులో మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఈజీగానే చేయొచ్చు, ఆపానండి. సేమ్ అదే విధంగా ఫస్ట్లో కోడింగ్ డీకోడింగ్ మీద రిపెండ్ అయ్యే కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంది, కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద రిపెండ్ అయ్యే మధ్యలో ఒక 4 or 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆపాను. క్రిటికల్ రీజనింగ్లో ఉన్నటువంటి 4 or 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈజీగా ఒక 20 క్వశ్చన్స్ చేయొచ్చు. రిమైనింగ్ టేబుల్స్లో కూడా మనకి ఈ టేబుల్ ఈజీగానే చేయొచ్చు మళ్ళీ. ఓకే, రిమైనింగ్ కొంచెం టైం వేస్ట్ అయినా మనకి ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి రీజనింగ్కి ఇచ్చినటువంటి టైం మొత్తం దానికే స్పెండ్ చేయాలి కాబట్టి 100% టైం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోర్ దాన్ వన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు అన్ని పాసిబిలిటీస్ చెప్పడం లేదు, మినిమైజ్ చేసి చెప్తున్నాను. రిమైనింగ్ పాసిబిలిటీస్ మీరు ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.